రా సాంబా రా. కూర్చో. సాంబా, నిన్ను రమ్మన్న నాకు షాక్గా ఉందా? ఆ భద్రే నా ఏరియాకు వచ్చి మా కుర్రాళ్ళను కొట్టి నన్నే ఛాలెంజ్ చేశాడు. మనం పెరగటం వాడికి ఇష్టం లేదు. నా స్మగ్లింగ్ బిజినెస్ వాడు సాకుండా చేసి హైదరాబాద్కి పెద్ద దాదా కావాలనుకుంటున్నాడు. వాడిని లేపేయాలని నిన్ను రమ్మన్నాను. సాంబా, నువ్వు ఎదగడం వాడికి ఇష్టం లేదు. నీ మీద విరుచోపడతాడు. అందుకే చెప్తున్నాను, నువ్వు నాతో చేతులు కలుపు. నీకేం సపోర్ట్ కావాలో నేను ఇస్తాను. మంచి సమయం చూసి ఒక స్కెచ్ వేయి, వాడిని ఫినిష్ చేసేయి. దాంతో హైదరాబాద్ లో సగం నీది, సగం నాది. హాత్ మిలా. ఓకే బాస్, నేను స్కెచ్ వేసి వాడిని లేపేస్తాను. నాకు మీ సపోర్ట్ ఉంటే చాలు. ఓకే. ఏంటి గురు, ఆ భద్రేని చంపడానికి సాంబాగాడు ఎందుకు మనకి? మీరు పట్టుబడితే నోరు మూసుకోరా గొట్టంగా. పోలీసులు, పొలిటీషియన్స్ ఆ భద్రయ్యకి ఫుల్ సపోర్ట్. నేనే గనక ఆ భద్రయ్యని లేపేస్తే నన్ను తీసుకెళ్లి బొక్కలో తోస్తారు. అదే ఆ సాంబా లేపేస్తే వాడిని బొక్కలవుతారు. ఒకే దెబ్బకి 2 పిట్టలు ఢమాల్. వాళ్ళిద్దరూ అవుట్ అయ్యారంటే హైదరాబాద్ సిటీకే ఈ దావూద్ దాదాయే కింగ్. దాదా, రెవెన్యూ ఆఫీసర్ని తీసుకొచ్చాం. నమస్కారం. దండివరా, మెళ్ళ వేస్తాను. వద్దా? నేనెవరో తెలుసా? బేబీ అంటే బాంబ్ భద్రయ్య. ఇంకో పేరు బ్యాడ్ బాయ్. నేను ఎంత చెప్పినా ఆయన వింటలేదు భద్రయ్య. అలాగా? ఏ ఆఫీసర్, ఏదో కార్పొరేషన్ ల్యాండ్ ని డొక్కేశాడు. ఈ విషయాన్ని కోర్టు దాకా తీసుకెళ్లడం దేనికయ్యా? ఇవ్వు. ఈ డబ్బు తీసుకొని సుబ్బయ్యని వదిలిపెట్టు. నేను డబ్బు తీసుకోవడానికి రాలేదు. ఇంకెందుకు వచ్చావయ్యా? బాటిల్ కా? గోల్డ్ కావాలా? పిల్ల కావాలా? అడుగు, ఏం కావాలో అడుగు. ఇస్తాను అడుగు. నువ్వు ఏమి ఇచ్చినా పేదవాళ్ళ స్థలాన్ని వీడికి ఇవ్వను. ఊరికి నన్ను టెన్షన్లో పెట్టకు. నువ్వు ముడుపులు పుచ్చుకోవని నాకు తెలుసులేవయ్యా. ఒప్పుకోవయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. ఒప్పుకోవయ్యా, నీకు దండం పెడతాను. ఒప్పుకోవయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఒప్పుకోవయ్యా, ఒప్పుకోవయ్యా. చూడు, గుంజలు తీస్తాను. చూడు చూడు, 100 గుంజలు చేస్తాను. ఒప్పుకోవయ్యా, ఒప్పుకోవయ్యా. ఒప్పుకోమనవయ్యా, ఒప్పుకోమంటరా? ఒప్పుకోవయ్యా, ఒప్పుకోరా? 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 అయ్యో, ఈడు చచ్చిపోయాడు భద్రయ్య. చచ్చిపోయాడు? ఎంత మంచి ఓడిపోయాడు దేవుడా. నన్నే చేయమంటారా దేవుడా? ఈడ్చుకెళ్ళండి. నువ్వు ఇంకెక్కడ నిలబడ్డావు? ఎందుకు? వెళ్ళు, లాగించాయి. అవుట్. దాదా, సాంబా వచ్చాడు. పిలుచుకురా. ఊరికి రావే నువ్వు. ఆ దావూద్ నీతో ఏం చెప్పాడు? నిన్ను లేపేయాలని నాకు సలహా ఇచ్చాడు. నన్నా? ఈ బాంబ్ భద్రైనే లేపేమన్నాడా? ఆ దావూద్ నా మీదే కన్ను వేశాడంటే వాడు బతకూడదు. ఏ సాంబా, నేను సపోర్ట్ చేస్తాను. మనిద్దరం కలిసి వాడిని లేపేస్తే రేపు వాడు మార్కెట్కి వస్తాడు. అక్కడ లేపేద్దాం. ఓకేనా? నువ్వు నన్ను సపోర్ట్ చేస్తానంటే నేను దేనికైనా రెడీ. డన్. భద్ర ఏమన్నాడు గురు? దావూద్ని లేపేమన్నాడు. నువ్వు ఒప్పుకున్నావా గురు?
నువ్వేంటి గురు ఆడికి ఒప్పుకుంటావు ఈడికి ఒప్పుకుంటావు ఏంటి గురు? కారణం ఉంది. ఆ నా కొడుకులు నన్ను పావుగా వాడుకోవాలనుకుంటున్నారు. దావుదిని భద్రయ్య లేపేస్తాడు, భద్రయ్యని నేను లేపేస్తాను. ఇక ఆ గుండాలిద్దరూ అవుట్ అయితే హైదరాబాద్ కి నేనే కింగ్. ఏ సాంబా, నా దగ్గరే డబుల్ గేమ్ ఆడుతున్నావా? నేను గూట్లేనా? నువ్వు గూట్లేవేరా. మన దగ్గరే సాంబాగా డబుల్ గేమ్ ఆడుతున్నాడు సార్. పోలీస్ ఆకుండా భద్రయ్య, యు ఆర్ అండర్ అరెస్ట్. నేనే టెన్షన్ తో చేస్తున్నా, నీ కూడా ఒకట. పోరా మర్యాదగా సరెండర్ అవ్వు, లేదంటే షూట్ చేస్తాను. షూట్ చేస్తావా? ప్లీజ్ ప్లీజ్ షూట్ చేయి, షూట్ చేయి, ఇన్స్పెక్టర్ దయచేసి షూట్ చేయి, ప్లీజ్ షూట్ చేయి. గవర్నమెంట్ నీకు పిస్టల్ ఇచ్చింది, కానీ షూట్ చేయడానికి ఆర్డర్స్ ఇవ్వలేదు. పోరా గొడ్డంగా. అవుట్ అవుట్. వద్దు నా కొడక. ఎవరు ఎవరి హత్య చేసింది? ఎవరు చంపారు? ఎవరు? ఏం మాట్లాడండి. ఎవరు చంపారు? మీరందరూ ఇలా భయపడి చావడం వల్లే రౌడీల అక్రమాలు ఎక్కువైపోతున్నాయి. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. మీ అందరికీ రక్షణ కల్పించే బాధ్యత నాది. రండి, ముందుకు రండి. ఎవరి హత్య చేశారు? ఎందుకు బొమ్మల్లా నుంచున్నారు? కమాన్ చెప్పండి. నేను చెప్తాను. శశి, నువ్వు చూసావా బాబు? శశి, అవును నేను చూశాను. ఎవరు? భద్రగాడు. భద్రయ్య. మర్యాదగా అడుగుతున్నాను, ఎక్కడ భద్రయ్య? తెలీదు. ఎక్కడున్నాడు? చెప్పరా? ఎక్కడున్నాడో చెప్పు. నా ప్రాణం పోయినా చెప్పను. ఆ భద్రయ్య ఎక్కడున్నాడు? నా ప్రాణం పోయినా చెప్పను. చెప్పు. మా వాళ్ళే కొడతావా? కొడతావా? నేను బకరా అనుకున్నావా? నా పేరు తెలుసా? బీబీ అంటే బాంబ్ భద్రయ్య.
ఇంకో పేరు కూడా ఉంది, బ్యాడ్ బాయ్. ఇంకోసారి నా జోలికొచ్చావంటే ఇదిగో బాంబ్. నువ్వు నీ స్టేషన్ క్లోజ్. బ్లాస్ట్ చేసి పారేస్తాను. బ్లాస్ట్. ఏం సార్, మీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ముసిగెట్టి నిద్రపోతున్నారా? ఇవాళ పేపర్ చదివారా సార్? చదివారా సార్? అది మీరెందుకు చదువుతారు? ఇలా హెడ్లైన్స్ లో మీ గురించి చండాలంగా రాశారే, మీకు సిగ్గుసరం లేవా? మీకెందుకుంటాయి? రేపులు జరుగుతున్నా, రోడ్లో హత్యలు జరుగుతున్నా కరెక్ట్ గా నెలల జీతం వచ్చి మీ చేతుల్లో పడుతుంది. రేపు ప్రజలకి జవాబు చెప్పేది ఎవరు? మేము, ప్రజాప్రతినిధులం. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలు మనల్ని లెక్క చేయరు. మనం రేపు రోడ్లో వెళ్తుంటే చిన్నపిల్లలు కూడా మొహం మీద ఉచ్చపోస్తారు. వీఆర్ ఆల్సో ట్రైంగ్ అవర్ బెస్ట్ సార్. మన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎంతో కష్టపడి భద్రయ్య గుండాలను అరెస్ట్ చేసి లాకప్లో వేసినప్పటికీ ఎస్కేప్ అవుతున్నారు సార్. ఎస్కేప్ అవుతారు? ఎందుకు కారు? ఇలాంటి మామ, ఇలాంటి అల్లుడు ఒకే డిపార్ట్మెంట్ లో ఉంటే ఎస్కేప్ కాకుండా ఎలా ఉంటారు? చూడండి, మీ కాకమ్మ కథలన్నీ నాకు చెప్పద్దు. యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆ భద్రయ్యని వాడి గుండాల్ని పట్టుకొని లాకప్ లో వేయాలి. ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవ భావం పెరగాలి. ఇట్స్ మై ఆర్డర్. ఓకే సార్. హలో భద్ర, వెంటనే నేను అరెస్ట్ చేసి లాకప్ లో వేయమని హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. సీఎం ఫారిన్ నుంచి వచ్చేంత వరకు నువ్వు అండర్ గ్రౌండ్ లో ఉండు. ఏ కమిషనర్, అండర్ గ్రౌండ్ లో ఉండటానికి నేను కొజ్జాగా అనుకున్నావా? నన్ను అరెస్ట్ చేస్తుంటే నువ్వు నోట్లో వేలు పెట్టుకుని చప్పరిస్తూ ఉంటావా? నీతో చావచ్చి పడిందే, నన్నేం చేయమంటావు? ఇది హోమ్ మినిస్టర్ ఆర్డర్ అయ్యా. ఏయ్, ఏయ్. ముందా హోమ్ మినిస్టర్ కి బాంబు పెట్టాలి. అరెస్ట్? ఈ భద్రయ్యనే అరెస్ట్? ఏయ్, అంతటి మొగాళ్ళు మీ డిపార్ట్మెంట్ లో ఉన్నారు? లేరు 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 లేరు. ఏయ్, భద్రయ్య. ఏయ్, భద్రయ్య, నువ్వు మర్యాదగా సరెండర్ అవ్వు, లేదంటే కుక్కను కొట్టినట్లు కొట్టి తీసుకెళ్తాను. ఏంట్రా నన్ను కుక్కను కొట్టినట్టు కొడతావట్రా నువ్వు? ఏ ఇన్స్పెక్టర్, ఏ ఇన్స్పెక్టర్, నా దగ్గర నువ్వు తోక జాడించావో వీడి బ్యాక్ మసైపోయినట్లే మీరు మసైపోతారు. అవుట్ అవుట్ అవుట్. ఏ డోల్కే, నీ తాటాకు తప్పులకు భయపడలేను. హోమ్ మినిస్టర్ ఆర్డర్ ఇచ్చారు, షూట్ అట్ సైట్. నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ఇక్కడే కాల్చి పారేస్తాను. స్టాప్ 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 నా కొడక. స్టాప్ స్టాప్ అంటుంటే ఆపకుండా పోతావేరా? రేయ్, స్టాప్ స్టాప్ స్టాప్. లైసెన్స్ ఉందా? ఉంది సార్. వాళ్ళని దిగమను. సార్, డెలివరీ కేసు అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్లాలి సార్. రేయ్, నేను అర్జెంట్ గా స్టేషన్కి వెళ్ళాలి బే. వాళ్ళని దిగమను. ఇన్స్పెక్టర్ గారు పురిటి నొప్పులతో గిలగలాడుతుంది. దయించి వదలండి బాబు, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. నేను నీతో మాట్లాడడం లేదు, వాడితో మాట్లాడుతున్నాను. దిగమను బే. వీలు కాదు. ఏయ్, నా కొడక, నాకే ఎదురు చెప్తారా? మనం దింపరా? సార్, తాగుతూ గొడవ చేస్తున్నారా? ఏయ్, నేను తాగితే నీ బాబు సుమ్మాన పోయిందట్రా? నేను ఎవరనుకున్నారా? ఈ ఆటో డ్రైవర్లంతా నాకు ఏమిటిది? ఎందుకోసం సైక్ చేస్తున్నారు? మాకు న్యాయం కావాలి. ఇన్స్పెక్టర్ కుమార్, ఇన్స్పెక్టర్ కుమార్, ఇన్స్పెక్టర్ కుమార్, ఇన్స్పెక్టర్ కుమార్, ఇన్స్పెక్టర్ కుమార్. కేకలు పెట్టండి అందరూ. ఎవరో ఒక్కరు మాట్లాడండి. మేము ఎవరో మాట్లాడం, మా లీడర్ వస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఎవరు మీ ఏం జరిగింది? ఎందుకు అతను అరెస్ట్ చేస్తున్నారు? డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేసుకున్నాడు సార్. వెయిట్ సార్, డ్యూటీలో ఉన్న ఆటో డ్రైవర్ని మీ ఇన్స్పెక్టర్ కొట్టడం తప్పు కదా?
డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కి సహకారం ఇవ్వలేదంటే ఇంకేం చేస్తారయ్యా? సహకారం? ఇలాంటి ఇన్స్పెక్టర్ కి సహకారం? వీడు రాత్రి 1 గంటకి యూనిఫామ్ లో ఉండగా తాగి రోడ్లో తూలుతూ వచ్చే పోయే బళ్ళని అడ్డగించి చేతికి చిక్కిన వాళ్ళను కుక్కను కొట్టినట్టు కొట్టాడు ఈ ఇన్స్పెక్టర్. నిండు గర్భిణిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్న ఆటోని ఆపి చట్టం తన చేతిలో ఉందన్న కొవ్వుతో ఈ ఆటో డ్రైవర్ ని కొట్టి ఆవిడ నడి వీధిలో ప్రసవించేట్టు చేశాడు ఇన్స్పెక్టర్. న్యాయం అనేది ఈ దేశంలో ప్రజలందరికీ ఒకటే. యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, వి ఆర్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్స్. యు సర్వ్ ద పబ్లిక్, వి ఆల్సో సర్వ్ ద పబ్లిక్. బట్ యు హ్యావ్ ఫర్గాటన్ ద ఓత్ యు హ్యావ్ టేకన్. ప్రజల రక్షణ కోసం మానవ సేవే మాధవ సేవ అని భావించి చట్టాన్ని అతిక్రమించకుండా విధేయుడుగా ఉండి కర్తవ్యం నిర్వహిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి అధికారం చేతికి రాగానే అమానుషంగా అక్రమాలు చేయడం ఏం న్యాయం? మాకు మీకు ఈ కాకి డ్రెస్ ఇచ్చింది ఎందుకు? ప్రజాసేవకి సంకేతం ఈ కాకి. అందుకు యూ షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీస్. యూ షుడ్ అండర్స్టాండ్ ద పబ్లిక్ ఫీలింగ్స్ అండ్ నీడ్స్. దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ ఎ గుడ్ పోలీస్ ఆఫీసర్. మైండ్ దట్. నువ్వెవరా ఇవన్నీ చెప్పడానికి? పోలీస్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటో నాకు తెలుసు. షడప్. ఏం తెలుసండి మీకు? ఇతని మీద ఇదే ఫస్ట్ కంప్లైంటా? రోజుకో కంప్లైంట్ వస్తుంది. ఇప్పుడే ఇతన్ని సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిపించి యాక్షన్ తీసుకోండి. సార్ అది దిస్ ఇస్ మై ఆర్డర్. చూడండి మిస్టర్ అన్న, ఇక పైన ఇలాంటి అన్యాయాలు జరగకుండా నేను చూసుకుంటాను. దయించి మీ స్ట్రైక్ విరమించుకోండి. మీ మాటకు విలువిచ్చి ఈ స్ట్రైక్ విరమించుకుంటాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నీ మానాన్ని నువ్వు ఆటో తోలుకుంటూ మంచిగా బతకుండా నీకెందుకురా ఈ సమ్మెలు, ధర్నాలు, పోట్లాట్లు? కాఫీ ఇస్తావు, తిడతావు. చూడమ్మా, కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కళ్ళు మూసుకుని చేతులు కట్టుకునేంత దద్దమ్మ కాదమ్మా నీ కొడుకు. అందుకే ఇచ్చా. కరెక్ట్ గా చెప్పాడు డాడీ. తండ్రికి తగ్గ కొడుకు, గంతకు తగ్గ బొంతన్న సామెతలా. ఏరా, ఊళ్ళో వాళ్ళ గొడవలు వీడికి ఎందుకు చెప్పు? ఆ రౌడీ భద్రయ్య ఇన్స్పెక్టర్ రోడ్లో చంపేస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడకుండా నోరు మూసుకున్నా చంపిన వాడిని నేను చూశాను, కావాలంటే కోర్టులో సాక్ష్యం చెప్తాను అంటూ పెద్ద మగాళ్ళ చెప్పాడు. వీడికన్నీ నీ బుద్ధిలే వచ్చాయిరా. అమ్మా, సింహం కడుపున సింహమే పుడుతుందనడానికి ఈ నీ మనవడే సాక్షి. సాక్షి? అవును, చుట్టమని చూడబోతే దయ్యమై పీకు తిన్నట్టు అవుతుంది. నరసింహ, ఊళ్ళో వాళ్ళకి నువ్వు మేలు చేయాలనుకుంటే మనం కష్టాలు పడాలి. నేను బతుకున్నది మీ ఇద్దరి కోసమేరా. నీకేదన్నా అయితే నేను చచ్చిపోతాను. అమ్మా, ఏం కాదు, ధైర్యంగా ఉండమ్మా. అమ్మా చూడు, న్యాయం, నీతి, ధర్మం మనల్ని ఎప్పుడు కాపాడతాయి. న్యాయం, నీతి, ధర్మం అంటూ ఊరికే మాటలు మాత్రం గాంధీ మహాత్ముల్లా చెప్తారు, చేతలు మాత్రం రౌడీజం, గూండాయిజం. ఎవరమ్మా నువ్వు? నా కొడుకుని రౌడీ, గూండా అంటున్నావే? రిపోర్టర్. ప్లీజ్ సార్, మీకు కోపం రావాలని ఈ మాట లేదు. యూనిఫామ్ లో ఉన్న ఒక ఇన్స్పెక్టర్ మీద చేయి చేసుకున్నా అక్కడే ఉన్న కమిషనర్ మీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అలాంటి పవర్ మీ దగ్గర ఏముందో తెలుసుకోవాలని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన రిపోర్టర్ రేఖ. మీ అబ్బాయా? సో స్వీట్. థ్యాంక్ యూ. మీ అమ్మగారా? ఒక్క ఫోటో సార్ ప్లీజ్ సార్. ఫోటోలు తీయడం అయిందా? అయ్యో దేవుడా 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 దేవుడా, ఎంత పని చేశారు సార్. వితౌట్ మై పర్మిషన్ ఫోటోలు తీసినందుకు ఇది సింపుల్ పనిష్మెంట్. ఓన్లీ వన్ క్వశ్చన్ సార్, ఎందుకని మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు చెప్పండి సార్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మా పేపర్ సెల్స్ ఎక్కువ అవుతాయి సార్. సార్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? మీకు మంచి పబ్లిసిటీ వస్తుంది. నాకేం అక్కర్లేదు. అవుట్. ఓన్లీ వన్ క్వశ్చన్ సార్ ప్లీజ్ సార్. ఓన్లీ వన్. వెళ్ళిపోతాను సార్. ఇవాళ మీరు తప్పించుకోవచ్చు. రేపు మీ అబ్బాయిని కోర్టుకు తీసుకొస్తారుగా, అక్కడ చూసుకుంటాను. లాయరు, ఆ కుర్రాడు సాక్ష్యం చెబితే నేను జైలుకి వెళ్ళాలి కదూ? ఆ కుర్రాడు సాక్ష్యం చెప్పకపోతే జైలు శిక్ష తప్పుతుంది. వెళ్ళు వెళ్ళు. ముఖ్యమంత్రి గారికి, 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 ముఖ్యమంత్రి గారికి. మీ ఫారెన్ టూర్ సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ సార్. ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు సార్. కమిషనర్, గెట్ బ్యాక్. మూవ్.
ఎందుకమ్మా భయపడతావు? ధైర్యంగా ఉండు. ఇక్కడే ఉండండి, ఆటో పార్క్ చేసి వస్తాను. హలో ఆంటీ. హాయ్ బాబు. ఆయన వచ్చారా? చూడు, మా వాడికి నేను చూస్తేనే కోపం. ఊరికే వాడు వెంట పడతావు ఎందుకు? వెళ్ళు. ఇది నా ప్రొఫెషన్ కదా. ఒకే ఒక ఫోటో తీసుకుంటానండి. ఎందుకు కళ్ళు మూస్తున్నా? ఫోటో అంటే భయమా? లేకపోతే షూట్ చేస్తాను. శశి, ఈ అమ్మాయిని అర్జెంట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలా? వదులు, రిలాక్స్. రూమ్కి రండి, మందులు రాసిస్తాను. ఓకే సార్. నన్ను కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ నీ చెప్పాలి. నా ప్రాణం కంటే మిన్నైన నా కొడుకు ప్రాణాన్ని నీ ప్రాణానికి తెగించి కాపాడారు. మీ సహాయాన్ని నీ చచ్చే వరకు మర్చిపోను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి చిన్న విషయానికి థ్యాంక్స్ ఎందుకు? ఇప్పుడైనా చెప్తారా? ఎస్ఐ మీద మీరు చేసుకున్న కమిషనర్ ఎందుకు మీ మీద యాక్షన్ తీసుకోలేదు అనేది? ప్లీజ్. ఇక్కడ మీ బుద్ధి పోలేదే. మీరున్నది హాస్పిటల్లో. రెస్ట్ తీసుకోండి. ప్లీజ్ డూ వాట్ ఐ సే. భద్రయ్య, నువ్వా? రా భద్రయ్య, రా. నువ్వెందుకు ఇంత దూరం రావటం? ఒక ఫోన్ కొడితే నేనే వస్తాగా. మరేం లేదు, నువ్వు ఇక్కడికి వస్తే చూసేవాళ్ళు అపార్థం చేసుకుంటారని. ఆపవయ్యా నీ హరికథలో. నువ్వు నీ బతుకేంటో మర్చిపోకు. నువ్వు సీఎం అయితే జనానికి, నీ పార్టీకి, ఈ బీబీ కాదు. భద్రయ్య, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. ఇంకేమిటయ్యా, నీ అంతట నువ్వు సీఎం కాలేదు, నా రౌడీజం వల్లే అయ్యావు. ఆ రోజు ఏం అగ్రిమెంట్ జరిగిందో జ్ఞాపకం ఉందా? నువ్వు సీఎం అయ్యాక నన్ను ఏ చట్టము ఏమీ చేయదన్నావు. అన్న మాట నిలబెట్టుకో. ఏ సీఎం, ఇంకోసారి ఎవడన్నా పోలీసోడు నా మీద చెయ్యి వేశాడో, ఇదేమిటో తెలుసా? ముందు నిన్ను బ్లాస్ట్ చేసి పారేస్తాను. నీకెందుకింత టెన్షన్ భద్రయ్య? నేను ఇప్పుడేగా ఫారెన్ టూర్ ఫినిష్ చేసుకుని మన ఊరు వచ్చాను. నీకు ఎలాంటి ట్రబుల్ రాకుండా నేను చూసుకుంటాగా. నువ్వు ధైర్యంగా ఉండు. నీ మాటలు నమ్మమంటావు నన్ను? నిస్సందేహంగా నేను ఉన్నది నీకోసమేగా. సరే, వస్తా. ప్రసాద్ గారు, సార్? మీరేగా హోమ్ మినిస్టర్. అవును. ఈ లా అండ్ ఆర్డర్ మీ కంట్రోల్లో ఉన్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద మీ కంట్రోల్ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా రౌడీజం రౌడీజం రౌడీజం. ఈ రౌడీలు అట్టహాసం చేస్తూ విర్రవీగుతున్నారు. మీరేదో నాకు సపోర్ట్ గా ఉంటారని మీకు హోమ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే ప్రజల ముందు నేను తలెత్తుకోలేకుండా చేశారు కదండి. ఈ పేపర్ వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు ఇవ్వలేక చూస్తున్నాను కదండి. మీరు ఎందుకు ఇలా రంకెలు వేస్తున్నారో నాకు తెలుసు. ఆ బాంబు భద్రయ్య వచ్చి మిమ్మల్ని హడలు కొట్టి ఉంటాడు. చూడండి సార్, ఈ రౌడీలు విర్రవేగటానికి మీరే ఒక విధంగా కారణం. మీ రాజకీయ చరిత్రలోని ముందు పేజీలు మళ్ళీ ఒకసారి చదవండి. ఈ రౌడీలను తయారు చేసింది మీరే. వాళ్ళ సపోర్టుతో, వాళ్ళ పెట్టుబడులతో మీరు ఈ సీఎం పదవిని సంపాదించగలిగారు. ఆనాడు మీకు రౌడీలు అవసరమయ్యారు. ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగలేశారన్నట్టు మీ సీటు పదిలమయ్యాక రౌడీలు రౌడీలు అంటూ రంకెలేస్తున్నారు. నేనేదో నా పదవికి ద్రోహం చేసినట్టు నన్నే దబాయిస్తున్నారు. ఊరికే దెప్పకండి.
రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఈ రౌడీల సపోర్ట్ మనకి ఎంత ముఖ్యమనే పాయింట్ మీకు తెలుసు. ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్, మీరు హోమ్ మినిస్టర్. మన రాష్ట్ర ప్రజల యోగక్షేమాలే మనందరికీ ముఖ్యం. దానికి ఏం కావాలో చేయండి. ఈ కమిషనర్ ని అధికారుల్ని నమ్ముకొని నేను దీనికి పూనుకోలేను సార్. డిపార్ట్మెంట్ లో వెంటనే ముఖ్యమైన మార్పులు చేయాలి. ఈ రౌడీ నాయకుల పునాదులు కదిలించడానికి మనకి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి స్పెషల్ పవర్స్ ఇవ్వడానికి మీరు పర్మిషన్ ఇస్తే ఈ రౌడీలందరినీ 10 రోజుల్లో ఏరి పారేయచ్చు. చూడండి, మీకేం పవర్ పర్మిషన్ కావాలో అవన్నీ నేనిస్తాను. ముందు ఈ గూండాల్ని రౌడీల్ని లేపేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ నేటివ్ కాస్త డెవలప్ చేసి ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, Yes, 1 madam. మినిట్. మీరు డ్రామా స్టిల్స్ కూడా తీస్తారా? తీస్తాం. ఏం మేడం? ఏం లేదు, ఈ ఫోటో చూసి అడిగాలండి. ఈయన ఆటో డ్రైవర్ అయినా పోలీస్ డ్రెస్ లో పెద్ద హీరోలా ఉన్నారు. కొంచెం ర్యాష్నెస్ ఎక్కువ. ఏ నాటకంలో ఈ స్టిల్ తీశారు? ఈయన ఆటో డ్రైవరా? ఏమిటలా అంటున్నారు? ఈయన నిజమైన ఇన్స్పెక్టర్ అమ్మా. ఈయన పోలీస్ ఇన్స్పెక్టర్. Hmm. నన్ను ఫోన్ చేయడానికి ప్రయత్నించొద్దు. ఈయన ఆటో డ్రైవర్, నాకు బాగా తెలిసిన మనిషి. మేడం, ఈయన ఎక్కడన్నా కనిపిస్తే ఆటో డ్రైవర్ అని ఎగతాళి చేశారు. ఈ ఇన్స్పెక్టర్ నరసింహ పేరు చెప్తే పెద్ద పెద్ద రౌడీలంతా గజగజలాడిపోతారు. పోలీస్ స్టోరీ సినిమాలో వచ్చే అగ్గిలాంటి వారమ్మా. ఆంటీ. ఓహో, రేఖ రామారా. వాడు ఇంట్లో ఉంటాడేమో అని వచ్చావా? ఆంటీ జూనియర్ ఏడి? వాడు స్కూల్కి వెళ్ళాడు. ఆంటీ, మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. సర్ప్రైజా? ఏమిటది? ఆంటీ, మీ అబ్బాయి డ్రామాలో వేషాలు వేస్తారు కదా. ఏమిటి, మా అబ్బాయి వేషాలు వేస్తాడు? నువ్వు మరెవరన్నా చూసి మా వాడు అనుకుని ఉంటావు. అయ్యో ప్రామిస్ ఆంటీ, నేను అబద్ధం ఆడతానా? చూడండి, మీ అబ్బాయి డ్రామాలో వేషం వేస్తారు కదా, దాని స్టిల్ ఇది. మీరెందుకు తెచ్చా? ఈ ఫోటో ఎవరిచ్చారు? నేనేది మర్చిపోవాలనుకున్నాను అది జ్ఞాపకం చేయడానికి తెచ్చావా? నా కొడుకు నరసింహాన్ని ఇన్స్పెక్టర్ డ్రెస్ లో చూడడం నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. అన్నని ఆటో డ్రైవర్ ఇన్స్పెక్టర్ నరసింహ ఏమంటున్నారంటీ? అవును, నరసింహ. వాడి పేరు వింటేనే చాలు నరసింహ స్పీకింగ్. దావూద్, దావూద్ దాదా. నరసింహ, నెత్తి మీద కాకి టోపీ పెట్టుకోగానే నువ్వు డిక్టేటర్ అనుకుంటున్నావా? నరసింహ, నిన్ను నడి రోడ్లో కుక్కలా పరిగెత్తించకపోతే నా పేరు దావూదే కాదు. షట్ యువర్ బ్లడీ మౌత్ అండ్ కీప్ ద ఫోన్ యూస్ కౌంటర్. యూ షట్ అప్. ఏయ్, ఏదో 4 గోడల మధ్య మా వాళ్ళు బ్లూ ఫిల్మ్ తీస్తుంటే వాళ్ళని పట్టుకుని చిన్నకొట్టి లాకప్లో వేశావా? ఏయ్, నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా. పబ్లిక్ రోడ్ లో అందరి ఎదుట ఒక అమ్మాయిని రేప్ చేస్తాను. నీ కలేజా ఉంటే దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి. అరెస్ట్ మీ మ్యాన్. నా కూతురు ఏం చేద్దు? నా కూతురు వదిలేయండి బాబు. బాబు, నా కూతురు ఏం చేద్దు? మీకు దండం పెడతారు బాబు, మీకు దండం పెడతారు. నా కూతురు ఏం చేద్దు? ఏయ్ డాక్టర్, మా కుర్రాళ్ళ బ్లూ ఫిల్మ్ తీస్తుంటే పోలీసుకి కంప్లైంట్ ఇచ్చావా? కింద పైన మూసుకుని ఇంట్లో కూర్చోవచ్చుగా. అప్పుడు నీ కూతురుతో నడి రోడ్ లో లైవ్ బ్లూ ఫిల్మ్ తీస్తాను. దాన్ని ఏ నా కొడుకు వచ్చి కాపాడుతాడో చూస్తాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నన్నే చేయదు. ప్లీజ్ నన్నే చేయదు.
ఛాలెంజ్ చేస్తావా? నువ్వు రౌడీ అయితే నేను రౌడీ నేరాలు నవ్వుకుంటా. చూడు, నీ అంతటా నువ్వే వచ్చి జీపెక్కితే స్టేషన్ లో వాయిస్తాను. నకరాలు పోయావో నీ ఎంకమ్మ ఇక్కడ అక్కడ 2 చోట్ల వాయిస్తాను. చాయిస్ ఇస్ యువర్స్. ఎవరన్న కొడక, యు బ్లడీ! ఏమిటా పోజిస్తున్నావు? నిన్ను అరెస్ట్ చేయాలని ఎన్నాళ్ళ నుంచో ట్రై చేస్తున్నారు. కమాన్! డోలకు ఏంట్రా లుక్కు? మందు కొడతావా? దావూద్, నువ్వు పెద్ద దాదా అనుకుంటున్నావరా స్కౌండ్రల్? నన్నే ఛాలెంజ్ చేస్తావా? పబ్లిక్ లో రేప్ చేయడానికి నువ్వు మైక్ టైసనా? నేనెవరో తెలుసా? నరసింహ. నీలాంటి గూండా నా కొడుకుల పొట్టల్ని చీల్చి పేగులన్నీ బయటకు లాగి దండగా వేసుకునే ఉగ్ర నరసింహ. నీ మగతనం చూపించడానికి ఆడపిల్లలు కావాలా నీకు? ఏ మగతనంతో నువ్వు ఆడపిల్లల జీవితాల్ని పాడు చేస్తున్నావో ఆ శక్తిని కత్తిరించి పారేస్తారు. నువ్వు లేవకూడదు, నడవకూడదు, చావకూడదు, ఏ ఆడదాన్ని చూడకూడదు. డాక్టర్, వీడి మాట నమ్మదు. ఇవాళ ఎక్కడ ఉంటారో రేపు ఇంకొకరు ట్రాన్స్ఫర్ అయిపోతాడు. మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండరు. డాక్టర్, ఎందరో ఆడపిల్లలు ఈ నీచుడి బలాత్కారానికి బలై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు మీ కూతురికి జరిగిన అవమానం ఇంకెప్పుడు ఏ ఆడదానికి జరగకూడదు. వీడి మాటలకు బెదిరిపోకండి. మీ డ్యూటీ మీరు చేయండి. మీకు రక్షణ కల్పించే బాధ్యత నాది. ఆఫీసర్స్, మీ ధైర్య సాహసాలను గవర్నమెంట్ మెచ్చుకుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. రౌడీ నాయకుడు దావూద్ దాదాను అరెస్ట్ చేసినందుకు మన హోమ్ మినిస్టర్ శ్రీ భుజంగరావు గారు ఎంతో సంతోషపడుతున్నారు. అవును, దావూద్ దాదాని ఎంతో ధైర్యంతో పట్టుకున్నందుకు మన ప్రభుత్వం తరఫున 10,000 రూపాయల చెక్కు, దాంతో పాటు ఈ పథకం ఇచ్చి సన్మానిస్తున్నాం. అలాగే ఈ ప్రయత్నంలో సహకరించిన ప్రతి ఆఫీసర్కి తలా 1,000 రూపాయలు బహుమానంగా ఇవ్వమని మన ముఖ్యమంత్రి ధర్మరాజు గారు ఆదేశించారు.
మీ వంటి సిన్సియర్ హానెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ మన డిపార్ట్మెంట్ కి చాలా అవసరం. కీప్ ఇట్ అప్. మిస్టర్ కుమార్ సార్, దావూద్ దాదా లాంటి మాఫియా కింగ్ అరెస్ట్ చేసినందుకు నేను అభినందిస్తున్నాను. మీ ధైర్య సాహసాల గురించి కమిషనర్ చెప్పారు. ఈ గౌరవానికి మీరు అర్హులు. కీప్ ఇట్ అప్. ఇదిగో 10,000 రూపాయలు చెక్. థ్యాంక్ యూ సార్. ఇక ముందు కూడా ఇలాంటి ఆఫీసర్స్ కి మీరు కోఆపరేట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇదిగో 1000 రూపాయల బహుమానం. ఐఎమ్ సారీ సార్, నేను ఈ కాకి యూనిఫామ్ వేసుకున్నది కర్తవ్య నిర్వహణకి. నా కర్తవ్యానికి ప్రతిఫలంగా గవర్నమెంట్ జీతం ఇస్తోంది, అది చాలు. నాకు ఈ టిప్స్ అక్కర్లేదు. ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. టిప్స్ ఇస్తారట, టిప్స్. ఎవరో కష్టపడడం, ఎవరో అనుభవించడం, ఎవరికో పేరు. పోలీసుల్లోనూ రాజకీయాలు, పాలిటిక్స్. ఈ డిపార్ట్మెంట్ బాగుపడదు. సిన్సియర్ ఆఫీసర్స్ కి నో వాల్యూ, నో వాల్యూ. చూడమ్మా, నన్ను ఎవరు ఎంత అవమానపరిచినా నేను మాత్రం నా ఉద్యోగానికి ద్రోహం చేయను. ఓయ్, ఏంట్రా గుడ్ల గుబలా చూస్తావంటే తలంచుకు నాచుకో. ఆ పసివాడి మీద గుర్తావేరా? ఇంటికి రాగానే చిందులు దొక్కుతావు. ఏం మాట్లాడతావో, ఏం చేస్తావో ఏమీ అర్థం కాదు బాబు. నాకే అర్థం కావడం లేదు, నీకే అర్థం అవుతుంది అమ్మా. బట్ వన్ థింగ్, నాకు నా డ్యూటీనే ముఖ్యం, అంతే. ఆ గొడవలన్నీ నాకు చెప్పకు. నీ డ్యూటీ స్టేషన్ లోనే మర్చిపోయారా అని నీకు 1000 సార్లు చెప్పాను. వింటేగా నా మాట? నువ్వు టెన్షన్ పడ్డవే కాక మా అందరికీ టెన్షన్ వచ్చేట్టు చేస్తున్నావురా. నీతో మాట్లాడడానికి నాకు బుద్ధి లేదు. అమ్మా, డాడీ ఎందుకో కోపంగా ఉన్నారు. లీలా, లీలా, తలుపు దగ్గర నుంచి బిక్కు బిక్కుమంటూ మొహం చూస్తున్నావేంటే? వెళ్ళి లొంగి తీసుకురా. నేను చెప్తుంటే కొండపల్లి బొమ్మలా నించున్నావంటే? నీకే చెప్పేది, వెళ్ళి లొంగి తీసుకురా. మీరు ఇలా టాట్ బూట్ అంటూ కేకలు పెడితే నాకు దడగా ఉంటుంది. ఎందుకే దడ? నేను పులినా సింహాన్న? కోపంతో మీ కళ్ళు కెంపులా ఎర్రగా ఉంటే నేను చూడలేకుండా ఉన్నాను. ఏదోలా ఉంటుంది. ఎలా ఉంటుంది నీకు? చెప్తా. కళ్ళు తిరిగి మైకం వచ్చినట్టుగా ఉంటుంది. నీకేం రోగం వచ్చిందే? రోగం కాదు, నేను 3 నెలల గర్భిణిని. నువ్వు గర్భిణి కావాలని ఎవరు చెప్పారు? మీరే. నేనా? I'm sorry. ఇలాంటి శుభవార్త ముందే చెప్పచ్చుగా? మీరు చెప్పనిస్తేగా. వచ్చిన దగ్గర నుంచి టెన్షన్ టెన్షన్ టెన్షన్. మీ డ్యూటీ చాలా సిన్సియర్ గా మీరు చేస్తున్నా మీ హైయర్ ఆఫీసర్స్ మెచ్చుకోకుండా మీ మీద ఎగురుతున్నారు. మీరు ఆ కోపాన్ని ఇంట్లో నా మీద చూపిస్తున్నారు. సారీ డియర్, నా పొజిషన్ అర్థం చేసుకో. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. కోఆపరేట్ చేసినందుకే ఇది. నేను ఇంకా రాలేదేంటి? ఒరేయ్, గుడికి వెళ్ళాలంటే పుస్తకం పట్టుకున్నావేంటి? ఇంకా తలదూకోలేదు, ఏం లేదు. అమ్మా, డాడీ వచ్చేసా. డాడీ ఎందుకింత లేటు? అమ్మ ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తుందో తెలుసా? ఎందుకా? ఒరేయ్, మీరందరూ కలిసి గుడికి వెళ్ళాలని పాప నీ కోసం ఎదురు చూస్తోంది. నువ్వు కాస్త పెందరాడే రాకూడదట్రా. ఒక మర్డర్ కేసు వల్ల కొంచెం లేట్ అయింది. తన ఒక్కతే గుడికి వెళ్ళొచ్చుగా. ఈ కేసులు ఎప్పుడు ఉండేవే కదరా. ఇవాళ విజయదశమి కదా, మనిద్దరం గుడికొస్తామని దేవుడికి మొక్కుకున్నానండి. దేవుడు సెంటిమెంట్ తో కొట్టాలనుకుంటారు. టైం అయింది,
మీరు బట్టలు మార్చుకొని రండి. హలో, ఏంటి మాట మాట్లాడలేదా? ఏరోప్లేన్ ఎక్కించి బెండ్ తీయండి. మాట్లాడే వరకు వదిలిపెట్టదా లోఫర్ నా కొడుకుని. ఇదే అలవాటైందా నా కొడుకులకి? వాడు మాట్లాడే తినాలి. ఓకే, ఏ ఇన్ఫ్లుయెన్స్ కి భయపడద్దు, నేనున్నాను. ఏమండి, ఇలా మీరు ఆలస్యం చేస్తే మనం వెళ్లేసరికి గుడి కాస్త మూసేస్తారు. త్వరగా తెవలండి. నీ టెన్షన్ ఒకటి. నరసింహ, ఓ ప్రసాదరావు గారా, నమస్కారం నమస్కారం నమస్కారం. రండి సార్, రండి. లీలా, కాఫీ పట్టు. వద్దమ్మా, ఏ వద్దాం. నుంచున్నారంటే కూర్చోండి సార్. నో నరసింహ, కూర్చొని మాట్లాడటానికి టైం లేదు. నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి సార్. కాదు, మన కారులో వెళ్దాం, దారిలో అంతా చెప్తాను. ఓకే. లీలా, ఏమండి, గుడికి రారా? గవర్నమెంట్ వర్క్ ఇస్ గాడ్స్ వర్క్. నరసింహ సార్, ఇప్పుడు నేను చెప్పే విషయం టాప్ సీక్రెట్. ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి. చెప్పండి సార్. సీఎం గారి కోసం చేసిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీద నాకు నమ్మకం లేదు. ఆయన ప్రాణానికి ఎప్పుడు ఏ ఆపద వస్తుందో చెప్పలేం. వాతావరణం కూడా ఆ విధంగానే ఉంది. సీఎంని చంపడానికి ఒక కుట్ర జరుగుతుంది, కానీ ఇందులో ఎవరి హస్తం ఉందనేది తెలియడం లేదు. అంటే నీ రాజకీయ చదరంగంలో పాపం అన్యం పుణ్యం ఎరుగుని సీఎం బలవుతున్నారా? అవును. ఈ టైంలో నీలాంటి సిన్సియర్ అధికారి ఆయనకి సెక్యూరిటీగా ఉండటం మంచిదనుకుంటున్నాను. నీ సిన్సియారిటీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. బట్ వన్ థింగ్, ఈ విషయం హోమ్ మినిస్టర్ భుజంగరావు కానీ పోలీస్ కమిషనర్ కానీ ఏమాత్రం తెలియకూడదు. అర్థమైంది సార్. నేను మిమ్మల్ని సీఎం దగ్గరికి తీసుకెళ్తాను. ఆయన మిమ్మల్ని ఒకసారి చూడాలన్నా. చూడు మిస్టర్ నరసింహ, సార్, నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఈ సెక్యూరిటీ మీద నాకు నమ్మకం లేదు. ప్రాణభయం అంతకంటే లేదు. కానీ నా ఆత్మీయుడైన ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఉన్నారే, ఈయన నా క్షేమం గురించి వర్రీ అవుతున్నారు. చూడు నరసింహ, జీవితం అనేది శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు అందరూ పోవలసిందే. కానీ నా మాట వింటలేదే ఆయన. అందుకనే నిన్న ఒకసారి తీసుకురామని ప్రసాదరావు గారితో చెప్పి నీకు డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఇస్తున్నాను. సార్, అలాంటి సందర్భం వస్తే నా ప్రాణం ఇచ్చేనా మీ ప్రాణం కాపాడతాను సార్. గుడ్, కీప్ ఇట్ అప్. విష్ యూ గుడ్ లక్. సీఎం అయినంత మాత్రాన ఆనవాయితీలను అతిక్రమించి వాళ్ళ ఇష్ట ప్రకారం సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటే మేమెందుకు, మా డిపార్ట్మెంట్ ఎందుకు, మీరెందుకు, మీ హోమ్ మినిస్ట్రీ ఎందుకు? ఏంటయ్యా, ఇంకా చుక్కే వేయలేదు, అప్పుడే కిక్కా? కిక్కు కాదయ్యా, కడుపు మండుతోంది. ఎందుకు? ఆ సీఎం ధనరాజు మా ఇద్దరిని తోసిరాదన్నాడు, అందుకు. ఆ సీఎం చచ్చాక నేను సీఎం కావాలనుకున్నాను. అయిపో, అవ్వాలంటే ఆ సీఎంను వెంటనే చంపేసి ఆ సీట్లో నేను కూర్చోవాలి. కూర్చో. చూడు భద్రయ్య, వచ్చే వారం సీఎం గారి బర్త్డే ఫంక్షన్ ఏర్పాటు చేశాను. నేనొచ్చి హారతి ఇవ్వాలా లేక చేతికి బొకే ఇవ్వాలి? కాదయ్యా, ఆ ఫంక్షన్ లో నువ్వు సీఎంని చంపాలి. నువ్వు ఈ పని చేయడానికి నీకు ఎన్ని లక్షలు కావాలి? తుత్తేరికి, నేను మామూళ్ళకి పోతే డైలీ సంపాదిస్తాను 1,00,000. 1 గంటలో ఖర్చు చేస్తాను అదే 1,00,000. చూడు హోము, నువ్వు సీఎం అయిపోయాక గవర్నమెంట్ పేపర్లో గవర్నమెంట్ సీలు వేసి పోలీసోళ్లు నన్ను అరెస్ట్ చెయ్యరు అని అగ్రిమెంట్ రాసివ్వు, చాలు. ఆ ధర్మరాజుని నే లేపేస్తాను. ఒప్పుకుంటావా? అంతే కదా, నేను సీఎం అయ్యాక ఖచ్చితంగా అలాగే చేస్తా. ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, నో గార్లెండ్స్, నో బుకే. వెళ్ళండి, వెళ్ళండి. అయితే నో గార్లెండ్స్, నో బుకే. ప్లీజ్, ఆగండి, ఇదిగో, ఆగండి. మిస్టర్ నరసింహ సార్, సెక్యూరిటీ అన్న పేరుతో ఇతరుల మనసు మనం నొప్పించకూడదు. యూనో సార్, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ సెక్యూరిటీ. వాళ్ళు నాకు గ్రీటింగ్స్ ఎలా చెప్తారు? ఆయన చేస్తున్నది కరెక్టే. నరసింహ మీ సెక్యూరిటీ గురించి చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు సార్. రండి సార్, ప్లీజ్. మూవ్ అయితే మూవ్. ముఖ్యమంత్రి గారికి, 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 ముఖ్యమంత్రి గారికి,
ముఖ్యమంత్రి గారికి సోదర సోదరీమణులకు పార్టీ కార్యకర్తలకు నమస్కారం. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి జన్మదిన మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు సభని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాలని వారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఆత్మీయులైన స్నేహితులకు, పార్టీ కార్యకర్తలకు, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. నాకు ఈ జన్మదినోత్సవాలు, ఈ ఆడంబరాలు ఇవేవి మనసుకు సంతోషం కలిగించవు. ఇవన్నీ షీర్ నేషనల్ వేస్ట్ అని నేను చెప్పాను. కానీ మన హోమ్ మినిస్టర్ రావు గారు నా బర్త్డే ఫంక్షన్ జరిపే తీరాలని పట్టుపట్టడం వల్ల ఆయన మనసు నొప్పించకూడదని నేను దీనికి ఒప్పుకున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలకు నేనెంతో రుణపడి ఉన్నాను. జై హింద్. రవిశంకర్ వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేశారు. బై పేజర్స్, సెల్లర్ ఫోన్స్ అలో చేయలేదు. ఎలా తెలియదు సార్. కానీ ఆ కేక్ మాత్రం చెక్ చేయలేదు సార్. ఎందుకు చెక్ చేయలేదు? అది హోమ్ మినిస్టర్ అరేంజ్ చేశారు సార్, అందుకే చెక్ చేయలేదు సార్. నరసింహ, ఏం చేస్తున్నారు? సార్ ప్లీజ్ గో బ్యాక్. సార్ నాకెందుకు డౌట్ గా వస్తాను. నేను కేక్ చెక్ చేయాలి సార్. ప్లీజ్ సార్, గో బ్యాక్. నరసింహ, ఇట్స్ టూ మచ్. ఇదేం బాగాలేదు. ఐ డోంట్ లైక్ దిస్. సార్ నేను ఈ కేక్ ని చెక్ చేయాలి సార్. ప్రసాద్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? వాట్ ఈస్ దిస్? మీరే చెప్పండి సార్. పోనీ అతను టెస్ట్ చేయనివ్వండి సార్. ప్లీజ్. అవసర సమావేశం ఎందుకు ఏర్పాటు చేశానో మీ అందరికీ తెలుసు. నా జన్మదినోత్సవం రోజు నాపైనే హత్యా ప్రయత్నం జరిగింది. ముఖ్యమంత్రి పదం అంటే అందరూ ఆశపడడం సహజం కావచ్చు, కానీ దానికింత నీచానికి దిగజారిపోతారు అంటే చచ్చా, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. మీ నాయకత్వం మీద మాకు నమ్మకం లేదండి అంటే నేనే సంతోషంగా ఈ పదవికి రాజీనామా చేసి ఉండేవాడిని. అది మానేసి మిత్రులా వెంట తిరుగుతూ నవ్వుతూ నన్ను వెన్నుపోటు పొడిచారు. నా మనసుని బాగా గాయపరిచారు. అందుకే స్వచ్ఛందంగా నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను. అంతేకాదు, నా రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి కూడా అందజేశాను. అలా అయితే మీ రాజకీయ వారసుడు ఎవరు? చెప్తాను. మీ అందరి అభిమానం పొంది రాజకీయాల్లో ఎంతో అనుభవం సంపాదించి రాజకీయ దురంధరుడు అని పిలువబడే మన హోమ్ మినిస్టర్ భుజంగరావు. భుజంగరావు గారికి, 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 భుజంగరావు గారికి. నూతన ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి ఒక చిన్న మనవి చేసుకుంటున్నాడు. ఇప్పుడు మీ హోమ్ మినిస్టర్ పదవి ఖాళీ అయినందువల్ల ఆ పదవిని మన ఎమ్మెల్యే ప్రసాదరావు గారికి ఇప్పించాలని కోరుకుంటున్నాను. నాకే పదవి వద్దు సార్, వద్దు. ఏమిటి ప్రసాద్ గారు, ఒప్పుకోండి. నా కేబినెట్ లో మీరు హోమ్ మినిస్టర్ గా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది.
ఓకే, థ్యాంక్ యూ. హోమ్ మినిస్టర్ ప్రసాదరావు గారికి, హోమ్ మినిస్టర్ ప్రసాదరావు గారికి, హోమ్ మినిస్టర్ ప్రసాదరావు గారికి. సార్, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. క్షమించండి, మీరందరూ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోండి. సార్, ఏమిటయ్యా? చెప్తాను సార్. సార్, మీ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని నేను కనిపెట్టాను. మీరు పర్మిషన్ ఇస్తే. నాకు తెలుసయ్యా, ఆ భుజంగరావు కమిషనరు. అవునయ్యా, అదంతా మర్చిపో. నీకు తెలియవు ఈ కుళ్ళు రాజకీయం. లెట్ us forget it. మిస్టర్ నరసింహ, చూడు, నీ ప్రాణాలుండి నా ప్రాణాన్ని రక్షించినందుకు నీకు నేను కృతజ్ఞుడిగా ఉంటాను. నా మనసులో నీకు స్థానం ఉంటుంది. కానీ ఇవాటితో నీకు నాకు రుణం తీరిపోయింది. సార్, ఏమంటున్నారు సార్? నా సీఎం పదవికి నేను రాజీనామా చేశాను. సార్, ఎవరిని అడిగి రాజీనామా చేశారు? నా స్వయం నిర్ణయం. ఇట్స్ మై ఓన్ పర్సనల్ డెసిషన్. పర్సనల్ డెసిషన్. సార్, ours is a democratic country. Government by the people, for the people, of the people అనే దేశం మంది. సార్, జనం మీకు పవిత్రమైన ఓటేసి ఈ సీఎం అనే పదవినిచ్చారు. యూఆర్ పబ్లిక్ ప్రాపర్టీ. మీకు పర్సనల్ డిసిషన్ తీసుకునే రైట్ లేదు సార్. మీకు మాత్రమే కాదు, పబ్లిక్ ఎన్నుకున్న ఏ రాజకీయ నాయకుడైనా పబ్లిక్ డిసిషన్ కే కట్టుబడి ఉండాలి. సో యూ కాంట్ టేక్ అ పర్సనల్ డిసిషన్ అండ్ గివ్ రెసిగ్నేషన్. సార్, ప్రజలకి మీలాంటి నిజాయితీ గల ముఖ్యమంత్రి కావాలి సార్. దే నీడ్ అ సింపుల్ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్ లైక్ యూ. సార్, సార్, మీ స్వార్థ రాజకీయాలకి ప్రజల్ని బలి తీసుకోవద్దు. రాజీనామా వాపస్ తీసుకోండి సార్. ప్లీజ్ డోంట్ గెట్ ఎక్సైటెడ్ మిస్టర్ నరసింహ. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. నిబ్బరంగా ఉండండి. ఇక మన రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి భుజంగరావు. సార్, మిస్టర్ భుజంగరావా? వాడు ఒక రౌడీ హంతకుడు. నో సార్, నేను దీనికి ఒప్పుకోను. పెంట తినే కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టకండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. కూల్ డౌన్ నరసింహ, కూల్ డౌన్. కుక్క మనల్ని కరిచింది కదా అని మనం కుక్కని కరవడం మూర్ఖత్వం. ఎవరు మిత్రుల్లా నటిస్తూ మోసం చేసి ఈ పదవి కోసం ప్రయత్నించారో వాళ్ళు ఈ కుర్చీ అమర సింహాసనం కాదు, అంపశయ్య అనే విషయం తెలుసుకోవాలి. అందరికీ ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉంటుంది, కానీ ఆ పదవిలో ఎన్ని బాధలు ఉన్నాయి అనేది స్వయంగా అనుభవించే తెలుసుకోవాలి. చూడు, నేను పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటూ ఈ రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి సేవ చేయాలనుకున్నాను. అందుకే ఈ ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేశాను. నేను పెడుతున్నాను. మావయ్య, మీకు మెసేజ్ వచ్చింది. ఆ నరసింహ నన్నే ఛాలెంజ్ చేశాడు, చూశారా? వాడి పొగరు వల్ల మా డిపార్ట్మెంట్ లో నేను తలెత్తుకోలేకుండా ఉన్నాను. అంతేకాదు మావయ్య, ఎస్ఐలందరికీ సపోర్ట్ ఇస్తూ రెచ్చగొడుతున్నాడని ఆయనతో చెప్పు మావయ్య. వాడిని ఇలాగే వదిలేస్తే రేపు మన పదవులకే ఎస్తరు పెడతాడు. ఏ క్షణంలో ఎవడ కొంప మునుగుతుందో ఆ దేవుడికే తెలుసు. ఏ సీఎం, ఇట్రా ఇట్రా రా, కూర్చో కూర్చో. ఈ పేజర్లో బాంబు పెడితే? ఈ పేదర్లో ఏంటయ్యా? ఈ పేజర్లో బాంబు పెడతాను. ఇక్కడి నుంచి మనం వాడికి మెసేజ్ ఇవ్వగానే అక్కడ డమాల్ చచ్చిపోతాడు. వెరీ గుడ్ ఐడియా. కానీ ఈ పేజర్ వాడికి పంపడం ఎలా? ఐడియా ఇస్తాను. మీ డిపార్ట్మెంట్ లో ఎస్ఐలకి కొత్తగా పేజర్ అలాట్ చేసి మీరు ఈ పేజర్ ని వాడికి ఇస్తారు. దీని నంబర్ తర్వాత అలాట్ చేస్తామని వాడితో చెప్తారు. వాడు ఆ పేజర్ ని ఇంటికి తీసుకెళ్ళాక ఫోన్ ద్వారా వాడికి నంబర్ చెప్తాం. వాడెంతో సంతోషపడతాడు. మనం వాడికి మెసేజ్ ఇస్తాం. అది పీ పీ అంటూ మోగుతుంది. వాడు డెత్ మెసేజ్ చూడడానికి ఆ పేజర్ ని ఆన్ చేయగానే వాడొక్కడే కాదు, వాడు ఫ్యామిలీ మొత్తం డవా పేజరా ఎందుకు? బాబు ఆడుకోవడానికా? కాదు, నువ్వు వాడుకోవడానికి తెచ్చా. మొద్దు. ఒక ఇన్స్పెక్టర్ పెళ్ళానం ఏమిటి, పేజర్ అంటే ఏమిటో తెలియదు కదే. పేజర్ అంటే దీని నెంబర్ కి ఫోన్ చేసి మ్యాటర్ చెప్తే మనకిది మెసేజ్ ఇస్తుంది. ఇది మా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు ఆఫీసర్లకి ఇచ్చారు. ఓహో, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారా? సరిపోయింది. మినిస్టర్ ఫోన్ వచ్చింది, వైర్లెస్ మెసేజ్ వచ్చింది, అక్కడ అల్లర్లు ఇక్కడ అల్లర్లు అంటూ ఒక్క నిమిషం ఇంట్లో ఉండరు. మీకు ఈ పేజర్ వచ్చింది అంటే
ఇక పైన మీరు ఇంటికే రారనుకుంటాను. అవునా? అలా జరగదు డియర్. ఇది ఉండడం వల్ల నీకే మంచిది. ఎలా? నీకు సడన్ గా మూడొస్తే దీని నెంబర్కి ఫోన్ చేసి డార్లింగ్ కమ్ ఇమిడియట్లీ అని మెసేజ్ ఇస్తే నేను ఎక్కడున్నా నీ ఒళ్ళో వాళ్తాను. వస్తారు కథలు చెప్పకండి. మీ సంగతి నాకు తెలీదా? ఆ రోజు అందరం కలిసి గుడికెడదామని మినిస్టర్ రాగానే వెళ్ళిపోయారు. సారీ డియర్. హే లీలా, రేపు లీవ్ పెట్టాను. మీరు లీవ్ పెడతారా? నేను నమ్మనండి. నా మీదొట్టు, రేపు ఫుల్ డే మీతోనే ఉంటాను. డాడీ పిక్నిక్ వెళ్దామా? మీ అమ్మ ఎక్కడికంటే అక్కడికి. ఓకే? ప్రామిస్? ప్రామిస్. యాహూ! అరే నువ్వు ముందు కూర్చున్నావేంట్రా? వెనక్కిరా. నా బంగారు కొండ కదూ, అక్కడ అమ్మ కూర్చుంటుంది. వెనక్కి రారా. నేను రాను. లీలా, లీలా, వస్తున్నా. త్వరగా వస్తావా? నేను వెళ్ళనా? అయిందా? సూపర్ పర్పుల్ ప్రిన్సెస్. వెళదామా? చూడండి, ఇవాళ మీరు నన్ను బయటికి తీసుకెళ్తానని ప్రామిస్ చేశారు. స్టేషన్ నుంచి మీకు ఫోన్ వచ్చినా సరే, ఇంకెలాంటి కారణమైనా సరే, మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు. ప్లీజ్. అలాగే. హలో, 409662. ఓకే, థ్యాంక్ యూ సార్. లీలా, పేజర్ నెంబర్ వచ్చేసింది 9612409662. జ్ఞాపకం ఉంచుకో. వెళదామా? 1 సెకండ్. హలో, రంగయ్య, నేను నరసింహ. నేను బయటకు వెళ్తున్నాను. నాకు పేజర్ నెంబర్ వచ్చింది. స్టేషన్కి ఏదైనా అర్జెంట్ మెసేజ్ వస్తే నాకు పేజర్ మెసేజ్ ఇవ్వు, నేను వచ్చేస్తాను. నా పేజర్ నెంబరు 9612. రాసుకో, 9612409662. 409662. ఓకే? కరెక్ట్. ఓకే ఓకే ఓకే. లీలా, వెళ్దాం. పేజర్ ఏది? నేను ఇవ్వను. ఇవ్వు. వెళదాం రండి. ఇస్తావా లేదా? ఇవ్వను. అయ్యయ్యో, ఏమిటరా మీ గొడవ? ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా గొడవేనా? ఏమిటి లీలా? నా పేజర్ దాచింది, ఇవ్వమనమ్మా. నీకెందుకు? ఇచ్చేయి. ఇవ్వనత్తయ్య, నన్ను బయటికి తీసుకెళ్తానని చెప్పి ఈయన స్టేషన్ కు ఫోన్ చేసి ఏదైనా అర్జెంట్ కేసు ఉంటే మెసేజ్ ఇవ్వండి, నేను వెంటనే బయలుదేరి వస్తాను అన్నారు. ఈయనకి ఏదైనా మెసేజ్ వస్తే నన్ను నడి రోడ్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అందుకే అది కరెక్టే. మేము ఇంటికి వచ్చాక ఇస్తాను. సరైన పని చేసావు. దాంతేం తప్పురా, వెళ్ళు. హైకమాండ్ పర్మిషన్ ఇస్తే అంతే. ఓకే, వస్తావమ్మా. దీనికి ఏడుస్తావెందుకు? పిచ్చిదానా, నవ్వుతూ వెళ్ళాలి. వెళ్ళిరా. మా నాన్న కలహాలు, అనురాగాల జలకాలు, ముక్కు మీద కోపం ఉంటే ముచ్చటగా ఉంటుంది. డాడీ డాడీ, కూల్ డ్రింక్స్ కావాలి డాడీ. శశి, నాకు మూడొచ్చింది. కమాన్. హలో, నీకు కూల్ డ్రింక్ కావాలా? ఓకే. ఒక పెప్సీ మిరిండా. ఒక పెప్సీ మిరిండా పట్టరా. ఇవ్వు. శశి, మీ అమ్మకు సర్ప్రైజ్ ఇస్తాను చెప్పు. చలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమిటండి ఇది? చాలా. ఇంకా ఏమైనా కావాలా? ఇన్స్పెక్టర్ గారికి మీరంతా చూడగానే మూడొచ్చినట్టుంది. ఎన్నెన్నో జన్మల బంధం నాది నీది, ఒక్క
ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఎవరైనా చూస్తే నవ్వుతారండి. బిల్ ప్లీజ్. ఏమైందండి? కోటి జన్మలకైనా వదలండి. ఒకటే నాలో స్వగమై నీవు. కొడక ఐస్ క్రీమ్. నీకు అదేంట్రా? ఏంటి డాడీ నువ్వు? నేను పేదరిస్తే మళ్ళీ అమ్మ బ్యాగ్ లోనే పెట్టేశావు. నీకు అసలు బుద్ధుందా? రే, మీ అమ్మకు సర్ప్రైజ్ ఇస్తానని నేను నీకు చెప్పాను కదరా. ఇస్తాను చూసుకో. సార్ ఫోన్ చూడు, 9612. The number is 409662. The message is, hi Leela. Leela, I love you. Narasimha. చూసారా, కష్టపడ్డందుకు మీకు తగ్గిన ప్రతిఫలం ఏమిటో చూసారా? పేజర్లో బాంబు పెట్టి మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేశారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంత నిజాయితీగా ఉన్నా ఏం సుఖం ఉండదు, మనశ్శాంతి ఉండదు. నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. నా కన్న బిడ్డని వాళ్ళు చంపేస్తారండి. నా కొడుకు చావకూడదు. నా కొడుకు చావకూడదు. నా కొడుకు బతికుండాలి, మీరు బతికుండాలి. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే మిమ్మల్ని చంపేస్తారు. అందుకే పోలీస్ యూనిఫామ్ వేసుకోదని నాకు మాట ఇవ్వండి. నిన్ను అన్యాయంగా చంపిన వాళ్ళందరినీ బలి తీసుకున్న తర్వాతే నేను యూనిఫామ్ తీస్తాను. నేను ఉన్న స్థితిని చూసి కూడా అంత పట్టుదలా? నా జీవితంలో నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఏమీ అడగలేదండి. మనస్సు కోసం ఒకే ఒక మాట ఇవ్వండి చాలు. అలాగే లేదా? అలాగే నీ మీదొట్టు ఇంకెప్పుడు పోలీస్ యూనిఫామ్ వేసుకోరు. క్షణగీతి నీ జీవిత. ప్రాంతీయ ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం విద్యార్థులకు ఇవాటి నుండి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. హలో, కామరాజా? ఎవరు మాట్లాడేది? ఇంకో 2 గంటల్లో పరీక్షలు మొదలు కదా. క్వశ్చన్ పేపర్స్ అమ్మిన డబ్బంతా వసూలు చేస్తున్నావా? ఆ వీరబ్రహ్మంగాడు కష్టపడి కలకత్తా నుండి పేపర్లు పట్టుకొస్తే నువ్వేమో నీ కాలేజీకని చెప్పి ఒక సెట్ కొనుక్కుని కొన్ని 100 లెక్కన కాపీలు తీయించి అవన్నీ నీ బాబుగాడి సొమ్ములాగా అమ్మేశావు. గోల గోవిందరాజులది, వడ్డీ వెంకటేశ్వర స్వామిది. అంటే ఇదే మరి. పాపం కష్టమేమో వీరబ్రహ్మంది, కరెన్సీ ఏమో నైస్ గా నువ్వు నొక్కేశావు. ఎంతకు నువ్వెవరు? నేనా? నీకు కాపీలు తీసిచ్చిన రంకు మొగుణ్ణి. అంటే జెరాక్స్ షాప్ రమణవా? నిన్ను నన్ను నువ్వేం పీకలేవు గాని నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకో గంటలో, అంటే కరెక్ట్ గా 8 గంటల్లోపు నువ్వు నొక్కేసిన 30 లక్షల్లో అర్జెంటుగా 10 లక్షలు తెచ్చి నువ్వు నాకు జమ చేసుకోలేదనుకో, స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లరు. నువ్వు సెంట్రల్ జైలుకి వెళ్తావు, గుర్తుంచుకో.
ఇప్పుడు కరెక్ట్ గా 8 గంటలకి ఇంకో 30 గంటే టైం ఉంది. నేను చెప్పినట్టు చేస్తే నీకే క్షేమం. హలో నేను కామరాజుని. నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. అర్జెంటుగా ఒకరిని లేపేయాలి. మా బ్యాగ్ వస్తున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏం పిల్లాడు, ఒక్క పుస్తకం కూడా కుదురుగా పెట్టుకోడు, చంపుకు తింటున్నాడు. తీసుకెళ్ళి బాబు. వస్తామా? ఉమ్. ఉమ్. గుడ్ మార్నింగ్ నరసింహ. సారీ సార్, మీకు కావలసిన నరసింహ ఇక్కడ లేడు. నేను ఆటో డ్రైవర్ అన్నా. అమ్మా ఏమిట్రా? అమ్మా ఎవరో వచ్చారు. ఏమిటో అడిగి నువ్వే సమాధానం చెప్పి పంపే. నేను శశిని స్కూల్లో దింపేసి వెళ్తాను. నరసింహ, నేను ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ని. నిన్ను వెతుక్కుంటూ నేను మీ ఇంటికి వస్తే లోపలికి రమ్మని చెప్పే కర్తసి కూడా లేదే. హ, నా స్నేహితుడిగా వచ్చుంటే ఇంట్లోకి రమ్మండమే కాదు, మీకు కాఫీ టిఫిన్ కూడా ఇచ్చుండేవాడిని. రాజకీయ నాయకుల స్నేహం వదిలేసి ఎన్నో రోజులైంది. నరసింహ, సారీ అన్నా. అన్నా, నీకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎంత కోపం ఉందో నాకు తెలుసు. నీ సిన్సియారిటీని అప్రిషియేట్ చేయకుండా నీకెంత మెంటల్ టార్చర్ కలిగించారో తెలుసు. బట్ అది మీరు నా మీద జాలి చూపించద్దు. డోంట్ సింపథైజ్ మీ. అది కాదయ్యా. ఇలా చూడండి, ఎందుకు మా వాడిని మీరు ఇలా మానసికంగా హింస పెడుతున్నారు? కోపడకమ్మా. మాలాంటి మంత్రుల అధికారం ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్లే. జనం మనసు మారితే ఏ క్షణంలో అయినా మమ్మల్ని దింపేస్తారు. కానీ ఈ నరసింహ అధికారం రిటైర్ అయ్యేంత వరకు శాశ్వతం. మాలాంటి నాయకులు తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత మీ అబ్బాయి మీద ఉంది. నేను సరిదిద్దాలా? హ, సరిదిద్దడం నా వల్లే కాదు, వాళ్ళ తలరాత రాసిన ఆ బ్రహ్మదేవుడు వల్లే కాదు. రక్తం రుచి మరిగిన పులిని రక్తం తాగద్దంటే వింటుందా? ఆ? నా దగ్గరకు వచ్చే బదులు ముందు మీ చట్టంలో ఉన్న లోపాలన్నీ వెతికి వాటికి ఓ పరిష్కార మార్గం చూడండి. అది చెయ్యరు మీరు. సస్య వెళ్దామా? ఏయ్, ఏంట్రా చూస్తున్నావు? కూర్చో. చట్టంలో ఉన్న లోపాలని మేము సరిచేయగలం అంతే. బట్ చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించే శక్తి నీ చేతుల్లో ఉంది. ఏముంది నా బొంద? మా ప్రాణాలకు తెగించి కష్టపడి వాళ్ళని పట్టుకుంటాం. మీ వంటి రాజకీయ నాయకులు రౌడీలా దర్జాగా వచ్చి వాళ్ళని విడిపించుకుపోతారు. ఈ సంగతి చిన్నపిల్లలకు కూడా తెలుసు. నేను కాదంటం లేదు, ఇకపైన అలా జరగదు. ఇదిగో ఈ స్పెషల్ అపాయింట్మెంట్ ఆర్డర్ నేనే స్వయంగా టైప్ చేసి గవర్నర్ చేత సైన్ చేయించి సీల్ వేయించి తెచ్చా. మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు నీ వర్క్ లో జోక్యం చేసుకోవడానికి వీలు కాదు, ఇంక్లూడింగ్ మీ అండ్ సీఎం. ఎందుకు నేను ఈ పని చేశాను అంటే, ఈ పరిస్థితుల్లో నీ సర్వీస్ ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఇప్పుడు నువ్వు ఎస్ఐ కాదు, స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్. చూడండి, మీకు దండం పెట్టి అడుగుతున్నాను, దయించి నా కొడుకుని మళ్ళీ పోలీసు ఉద్యోగంలో చేరమనొద్దు. నేనిప్పుడు నా కొడుకుని మనవడిని చూసుకుంటూ తృప్తిగా బతుకుతున్నాను. మీరు బలవంత పెట్టొద్దు, దయించి వెళ్ళండి. మీరే ఇలా అంటే ఎలా అమ్మా? నీ అబ్బాయిని లుక్, నాకెవరు ఎన్ని చెప్పినా నేను మళ్ళీ పోలీసు యూనిఫామ్ వేసుకోను. అలా అనకు. ప్లీజ్ ప్లీజ్, దయించండి, ఇబ్బంది పెట్టదు. వెళ్ళండి సార్, వెళ్ళండి. నరసింహ, నీ భార్యకి ఇచ్చిన ఒక మాట కోసం సమాజంలో అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నావే, ఇది నీకు న్యాయమా? యుద్ధం చేసే సైనికుడు పిరికి పందలాగా మా డిపార్ట్మెంట్ కావాలి. నడి బజార్లో పట్టపగలు నిన్న ఒక వ్యక్తిని అమానుషంగా చంపేశావు. ఈ మారణకాండ నువ్వు ఆపగలవని నీకోసం వచ్చా.
నీ భార్యని పేజర్లో బాంబు పెట్టి చంపారు. ఆ నరహంతకులు ఎవరో కనిపెట్టాలనే కసి కక్ష నీకు లేవా? చూడు నరసింహ, నేను నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. నువ్వు ఈ రాష్ట్ర ప్రజల యోగక్షేమాలు ముఖ్యమనుకుంటే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని యూనిఫామ్ వేసుకుని డ్యూటీలో జాయిన్ అవ్వు. అలా జాయిన్ అవటం నీకు ఇష్టం లేకపోతే నా కోసం ఒక పని చేయి. ఈ కవర్కి ₹1 స్టాంప్ అతికించి నా పర్సనల్ అడ్రస్ కి పోస్ట్ చేయి. నేను వస్తానమ్మా. సార్ రాయదు సార్. కేసు రాస్తే ఫైన్ ఎంతో తెలుసా? 500. జేబులో ఎంత ఉంది? 100 ఉంది సార్. సార్ పెట్రోల్ కావాలి సార్. తీరా సార్ పెట్రోల్ పోయించుకోవాలి సార్. వెళ్ళరా సార్ పెట్రోల్ డబ్బు వెళ్ళరా అంటే. సార్ మీరు లా అండ్ ఆర్డర్ లో ఉన్నప్పుడు జల్సారాయిలో పూల రంగులో ఉండేవారు. ఈ ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత బికారాముడైపోయారు సార్. ఓరి ఉడతలు పట్టేనాయలా, ఈ ట్రాఫిక్ లోనే ఉంది థ్రిల్లు. లా అండ్ ఆర్డర్ లో ఏమొస్తుంది బూడిద. ఇక్కడ నుంచి నువ్వు వచ్చేపోయే వాళ్ళకి చేయి అడ్డం పెడితే జేబులుంటే డబ్బే. ఆ వచ్చే ఆ టాపు వెళ్ళు. సార్ యాక్సిడెంట్ కేసు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. సార్ నీకేం కావాలి సార్? ఐపీఎస్. ఈ కాకి డ్రెస్ వేసుకోగానే నువ్వు ఇండియన్ పోలీస్ సర్వీసా? సార్ ఈ కాకి ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు, ఇండియన్ పబ్లిక్ సర్వీస్. ఓకే, వాట్ యు వాంట్? నేను హాస్పిటల్కి వెళ్ళాలి. బ్రింగ్ ఆల్ డాక్యుమెంట్స్. సార్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి సార్. బ్రింగ్ ఆల్ డాక్యుమెంట్స్. సార్ నేను అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. నీకు అర్జెంట్ మేము వదలాలా? బ్రింగ్ దెమ్. సార్ ఏంట్రా పెద్ద పోజు కొడుతున్నావు? బ్రింగ్ ఆల్ డాక్యుమెంట్స్. 1 సెకండ్ సార్. ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, లైసెన్స్ త్వరగా చూడండి సార్. త్వరగా నేను వెళ్ళాలి సార్. చూడండి. ఓవర్ స్పీడ్ కి ఫైన్ ఎంతో తెలుసా? ఓవర్ స్పీడ్ కేసు 500 రూపీస్. సార్ నేను కావాలని రాలే, ఎమర్జెన్సీ కేసు. స్పీడ్ గా వెళ్ళాల్సిందే. మస్ట్ షూడ్. నాకే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తావా? స్టేషన్ వచ్చి ఫైన్ కట్టి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళు. ఇది మస్ట్ అండ్ షుడ్. ఓకే 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 నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకంటే బాగా తెలుసు, కానీ ఏం చేసేది? ఓకే ఓకే స్టేషన్కి వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. సారీ. శశి, శశి ఎందుకు అక్కడే నుంచున్నావు? రారా. శశి పడుకోలేదా? డాడీ నేను ఇవాళ నీ దగ్గరే పడుకుంటాను డాడీ. ఎరా ఇవాళ బాబా దగ్గర పడుకోవా నువ్వు? శశి ఏంటలా చూస్తున్నావు? పడుకో. డాడీ నేను ఒక మాట అడగనా? అడుగు. నీ కోపం రాదు అంటేనే అడుగుతాను. అడుగమ్మా. నువ్వు మళ్ళీ పోలీసు ఉద్యోగంలో చేరవా? శశి నువ్వు చిన్నపిల్లాడివి, ఇలాంటి విషయాలని మాట్లాడకూడదు. నువ్వు పడుకో. డాడీ నువ్వు మళ్ళీ పోలీసు ఉద్యోగంలో చేరడం మంచిది. శశి నువ్వు పడుకో. డాడీ నువ్వు పోలీసు ఉద్యోగంలో చేరక తప్పదు. శశి అతిగా వాక్కో. నువ్వు పడుకో. నువ్వు పోలీసు ఉద్యోగంలో చేరాలి. పడుకో పడుకో. అమ్మా అమ్మా అమ్మా, అయ్యో నీ మనవడిని నీ దగ్గర పడుకోబెట్టుకో. ఏదేదో వాగుతూ ఇరిటేట్ చేస్తున్నా. ఏమడిగాడ్రా? నువ్వు నన్ను ఇరిటేట్ చేయకు. తీసుకుపోమ్మా. దూర్వాసుడంత కోపం. నువ్వు నాన్న దగ్గరికి ఎందుకు వెళ్ళావురా? హాయిగా నా దగ్గర పడుకోవచ్చుగా. లీలా విన్నావా మన శశి మాటలు?
నువ్వెవరి కోసం పోలీసు ఉద్యోగం మానేయమని నా చేత ప్రమాణం చేయించావు. నీ కొడుకు ఆ ఉద్యోగమే చేయమంటూ నా ప్రాణాలు తోడేస్తున్నాడు. నాకు వాడికి ఎలా నచ్చ చెప్పాలో తెలియడంలే. నీ కొడుక్కి నువ్వే బుద్ధి చెప్పు. ఎందుకు డ్రెస్ తెచ్చావు? ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? నా కళ్ళకి డ్రెస్ కనిపించకూడదు. తీసుకెళ్ళు వెళ్ళు తీసుకెళ్ళు. మీ అమ్మని చంపుంటే పోలీసులా వాళ్ళ మీద పగ తీర్చుకొని ఉండేవాడివి. చంపింది మీ అమ్మని కాదుగా, మా అమ్మనే. మీ అమ్మని చంపున్నట్టయితే నువ్వు పోలీసులా వాళ్ళ మీద పగ తీర్చుకునేవాడివి. పర్వాలేదులే, మా అమ్మని చంపిన ఆ హంతకుల మీద నేనే పగ తీర్చుకుంటాను. నేనే వాళ్ళని చంపేస్తాను. చూసారా, మీరు డ్యూటీ అంటూ రాత్రి పగలు కష్టపడ్డందుకు మీకు దక్కిన ప్రతిఫలం ఏమిటో చూసారా? అందుకే మీరు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు, మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకోకూడదు. నరసింహ, నీ భార్యకిచ్చిన ఒక మాట కోసం సమాజంలో అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావే, ఇది నీకు న్యాయమా? మేజర్లో బాంబు పెట్టి నీ భార్యను చంపేశారు. ఆ హంతకులు ఎవరో కనిపెట్టవలసిన బాధ్యత నీకు లేదా? వాళ్ళు చంపింది మీ అమ్మని కాదుగా, మా అమ్మనే. పర్వాలేదులే, మా అమ్మని చంపిన హంతకుల మీద నేనే పగ తీర్చుకుంటాను. నేనే వాళ్ళని చంపేస్తాను. నీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కావాలి. థ్యాంక్ యూ సార్. మీరు మళ్ళీ నన్ను డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యేట్టు చేసి పడుకున్న సింహాన్ని లేపి వేటాడడానికి స్ఫూర్తినిచ్చారు. నేను పోలీసు వేట మొదలు పెట్టాను. మీరే నన్ను డిపార్ట్మెంట్ లోకి పిలిచి మీ గోతిని మీరే తవ్వుకున్నారు. ఇంకా టైం ఇస్తున్నారు. మీరు చేసిన తప్పుల్ని మీరే ఒప్పుకుని మర్యాదగా సరెండర్ అవ్వండి. మీరు మీ గూండాలు ఎలాంటి పద్మవ్యూహాలు పన్నినా వాటిని ఛేదించి సీఎం సీట్లోంచి మిమ్మల్ని కిందకి లాగి పారేసి వీడేరా పోలీస్ అని నిరూపించి చూపిస్తాను. ఎస్. ఏమిటండి, ఎలాంటి పని చేశారు మీరు? పోయి ఇతన్ని పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర్చారా? ఎందుకు? ఇమ్మీడియట్ గా డిస్మిస్ చేయండి. సారీ సార్, స్పెషల్ స్క్వాడ్ ని ఏ కారణం వల్ల డిస్మిస్ చేయటం వీలు కాదు. నా చేతుల్లోనూ లేదు. ఎస్ సార్. డూ యూ నో హూ యామ్ ఐ? ఎస్ సార్, స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ నరసింహ. దట్స్ గుడ్. డిపార్ట్మెంట్ లో అడిగేవాళ్ళు అడ్డేవాళ్ళు ఎవరూ లేరని, లంచాలు మరిగి బలిసిన వాళ్ళని చెరుకుగడ పిండినట్టు పిండి పిప్పి చేయడానికి మళ్ళీ ఉగ్ర నరసింహావతారం ఎత్తి వచ్చాను. లెర్న్ హౌ టు స్టాండ్ బిఫోర్ ఎ సీనియర్. దట్స్ గుడ్. వెల్, డేట్ February 27th. వెహికల్ ఆటో KA019999. Place Panjagutta High Road. Name Narasimha. You have snatched away his RC book, license, insurance illegally. I want those documents. Sir ledu, sambar ledu. Better you bring them onto my table immediately. Out. సార్, ఎక్కడో మిస్ అయింది. మిస్సా? ఒక ఆటో డ్రైవర్ ఆటో తోలడానికి డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ తీసుకుని తల తాకట్టు పెట్టి ఆటో కొనుక్కుని సడన్ గా పెరిగిపోయే పెట్రోల్ ధరల్ని లెక్క చేయకుండా ఎండనక వాననక రాత్రింబగళ్ళు పాపం కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. వాడు సంపాదించే ఒక్కొక్క రూపాయి వెనక వాడి తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు, పెళ్ళాం, పిల్లల భవిష్యత్తే దాగుందని నీకు తెలుసా? నీకెలా తెలుస్తుంది? డాక్యుమెంట్స్ ఎక్కడో పోయాయి, కానీ వాళ్ళు ఇచ్చిన లంచం మాత్రం సేఫ్ గా దాచుకున్నావుగా. నన్నే తెడిపించిన వాడివి పబ్లిక్ ఇంకెంత తెడిపించుంటావు. సారీ సార్. డోంట్ యూజ్ ద బ్లడీ వర్డ్ సారీ. మీరంతా తప్పులు చేస్తూ సారీ అనడం వల్లే మన దేశం నాశనం అయిపోతుంది. స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలైనా మనకి ఈ రోజు వరకు డిసిప్లిన్ అంటే ఏమిటో తెలియలేదు. మనకు కావాల్సింది సారీ కాదు, డిసిప్లిన్. అది నీకెలా తెలుస్తుంది? సరిగ్గా నించోవడం తెలీదు, బటన్స్ పెట్టుకోవడం తెలీదు, హెయిర్ కట్ చేసుకోవడం తెలీదు. నువ్వు ఒక పోలీస్. నువ్వు ఈ పవిత్రమైన పోలీసు ఉద్యోగంలో చేరడం కంటే పిల్లల్ని తాకి బతకడానికేరా నువ్వు లాయకి. లుక్,
లుక్, నీ కర్తవ్యానికి ద్రోహం చేసినందుకు నిన్ను 6 నెలలు సస్పెండ్ చేస్తున్నాను. నో నో సెంటిమెంట్స్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. నో సెంటిమెంట్. బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ సస్పెన్షన్ ఆర్డర్. ఓకే? ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఏయ్ నరసింహ, ఎప్పుడో నీ కథ ముగించేవాడిని. నేను ఎందుకు చేయలేదో తెలుసా? నువ్వు నన్ను యూనిఫామ్ లో టార్చర్ చేశావు. నువ్వు యూనిఫామ్ లో ఉండగానే నేను నిన్ను టార్చర్ చేయాలనుకున్నాను. ఏయ్, నా మగతనం నువ్వు తీసేసినట్టే నేను కూడా నీ మగతనం తీసేస్తాను. ఎస్ ఎస్. ఏమిటి సార్, ఏమిటి? స్పెషల్ ఆఫీసర్ అవగానే ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసి అనుకున్నారా? అధికారం చేతిలో ఉందని మా అల్లుడిని సస్పెండ్ చేసి దురుసుగా ప్రవర్తించడంలో ఏమిటి అర్థం? అతను ఏదైనా తప్పు చేసి ఉంటే నా కంప్లైంట్ చేసి ఉండాలి. యాక్షన్ తీసుకునే వాడిని నేను, మీరు కాదు. ఆఫ్ కోర్స్, బట్ ఐ హావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్. వాడిని మాత్రమే కాదు, కర్తవ్యానికి ద్రోహం చేసి ఇన్ఎఫిషియన్సీ చూపిస్తే ఎంతటి మునగాడైనా సస్పెండ్ చేసే పవర్ గవర్నమెంట్ నాకు ఇచ్చింది. మిస్టర్ నరసింహ, మీ పద్ధతులకు పైన మార్చుకోనట్లయితే నా స్పెషల్ పవర్ ఉపయోగించి మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి వస్తుంది. యు మైండ్ ఇట్. ఇట్స్ ఇంపాసిబుల్. నేను తలుచుకుంటే ఐ కెన్ సాక్ యూ. గవర్నమెంట్ పవర్ నేను ఉపయోగిస్తాను, స్పెషల్ పవర్స్ మీరు ఉపయోగించండి. ఎవరి పవర్ పవర్ఫుల్ లో తేల్చుకుందాం. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఎస్కేప్ అవడం చేత కాని ఏ బ్రాస్ నా కొడకల్లారా, మీరంతా రౌడీలు. పోలీస్ మీద చేయతే ఇంత కొవ్వు పట్టిందా మీకు? నీకు ఈ కాకి డ్రెస్ ఇచ్చింది ఇలాంటి కంత్రి నా కొడుకుల్ని కొట్టడానికి, నువ్వు తన్నులు తినడానికి కాదు. తీసుకో, కమాన్ తీసుకో, తీసుకో. వీళ్ళని కొట్టి స్టేషన్కి ఇడ్చుకురా. నా పేరు ఎర్రబెమ్మ అండి. నాకు ఫ్రెండ్ ఉన్నాడండి. ఆడికో రెసిడెన్షియల్ కాలేజ్ ఉందండి. ఆడి పేరు కామరాజ్ అండి. ఆడి కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉన్నారండి. వాళ్ళ పరీక్ష పేపర్లు కలకత్తాలో ప్రింట్ అవుతాయండి. ఆ ప్రింట్ అయ్యే ప్రెస్ లో ఒక ఆవిడ ఉందండి. ఆ ఆవిడే మా ఆవిడికి అక్క అవుతుందండి. అంటే నాకు వదిన వరుస అన్నమాట అండి. నీ అవ్వ, ఈ హరికథలు చెప్పేవాడిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావరా? ముందు వెళ్ళి బయటికి తోసేయ్. హరికథలు కాదు సార్, చిన్న సైజు పొలిటీషియన్. ఊరు గుంటూరు, మనకి కొన్ని లక్షలు వచ్చే బేరం సార్. సోజాపి పాయింట్ గా డ్యూటీగా చెప్పాలంటే మొన్న ఆ మధ్య జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్లని నేనే ముందుగా లీక్ చేశానండి. ఆ వ్యవహారంలో నాకు హెల్ప్ చేసినట్టే చేసి ఆ కామరాజు గాడే నాకు తెలవకుండా 30 లక్షలు వచ్చేసాడండి. ఆ 30 లక్షలు మీరు వసూలు చేసి పెట్టాలండి. అందులో నాకెంత ఇస్తావు? 5 అండి. 5? 10 అండి. 10? 15 అండి. అంటే చెరిసాగం అనుకోండి. గుడ్. నీ పని ఓకే. సీతాఫల్ మండిలో రైడ్ చేసి 14 మంది రౌడీలను అరెస్ట్ చేశాం సార్. సనత్ నగర్ లో రైడ్కి వెళ్తే సలీం అనే రౌడీ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు సార్. విధి లేక షూట్ చేయాల్సి వచ్చింది. స్పాట్ లోనే అవుట్ సార్. ఇంతవరకు 116 మంది రౌడీలను అరెస్ట్ చేశాం. 8 మంది తెచ్చారు. ఇంకా 20 మంది రౌడీలను అరెస్ట్ చేయాల్సి ఉంది సార్. గాంధీనగర్ లో చైన్రాజ్ అలియాస్ చంద్ర అనే రౌడీని అరెస్ట్ చేశాను సార్. కానీ పొలిటికల్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. నో పాలిటిక్స్. We should arrest and bring all the anti-social elements to book without giving any room for political interference. కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, ఎంపీనే కానీ వాడెవడైనా సరే జస్ట్ డోంట్ కేర్ ఫర్ దెమ్. మీరెవరికి భయపడద్దు. వీఆర్ ప్రొటెక్టర్. వీ షుడ్ సేఫ్ గార్డ్ ద పీపుల్ అండ్ డూ దెమ్ జస్టిస్. మీకు షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇస్తున్నాను. షో దమ్. సార్, భద్రయ్య దావూదు ఇద్దరు బద్ధశత్రువు. మార్కెట్ లో జరిగిన ఎస్ఐ డేవిడ్ హత్యకి భద్రయ్య కారణం. కోర్టులో హాజరుపరచాల్సిన రోజు ఎస్కేప్ అయి ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. సార్, జైలు నుంచి విడుదలయ్యాక రౌడీ సాంబా తన పాత వృత్తి మళ్లీ ప్రారంభించాడు. ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద శ్రీమంతులు కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఎంతనో బాధ పెడుతున్నారు సార్. ఎంతో మంది స్టూడెంట్స్ వారికి శిక్షలయ్యారు సార్. రౌడీ సాంబా ఫోన్ చేయరా.
చేయవా 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 ఏయ్, ఇప్పుడు బుద్ధొచ్చిందా? నువ్వు ఫోన్ చేయనట్లయితే బాడీలో ఉన్న పార్ట్లన్నీ ఇలా నరుకుతూనే ఉంటారు. నువ్వు బతకాలనుకుంటే ఫోన్ చేయి, ఫోన్ చేయి. హలో, నేను కిషోర్ని మాట్లాడుతున్నాను. ఈ రౌడీ సాంబా నన్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెడుతున్నాడు. హలో, నేను సాంబా మాట్లాడుతున్నా. నా తమ్ముడిని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఏం కావాలి నీకు? చెప్తా. నీ తమ్ముడు కావాలనుకుంటే 5 లక్షల రూపాయలు తెచ్చివ్వు. నువ్వు గనక నా మాటలు లైట్ గా తీసుకుంటే నీ తమ్ముడు లైఫే లేచిపోతుంది. గాంధీనగర్ మధు కాంప్లెక్స్ దగ్గరికి కరెక్ట్ గా 10ంటికి. నేను అడిగిన డబ్బు ఇచ్చావంటే నీ తమ్ముడు మీ ఇంటికి సేఫ్ గా వస్తాడు. పోలీసులకి ఈ వ్యవహారం గురించి చెప్పావంటే నీ తమ్ముడు తల లేచిపోతుంది. జ్ఞాపకం ఉంచుకో. గాంధీనగర్ మధు కాంప్లెక్స్, కరెక్ట్ గా 10 గంటలు. ఒరే రంగా, నువ్వు ఇక్కడ వాచ్ చేస్తుండు. ఒరే, వాడు రాగానే నాకు వచ్చి చెప్పు. నువ్వు రారా. ఏంట్రా, పోలీసు వాళ్ళు అన్ని సైడ్స్ కాపలా ఉన్నారు. అలాగా? ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈ వేళ ప్రకటించింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ముందుగానే లీక్ అయినట్టు వెల్లడి కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య జరిగిన కామరాజు అనే ఒక రెసిడెన్షియల్ కళాశాల డైరెక్టర్ హత్య కేసు దర్యాప్తు సందర్భంగా ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ లీకేజ్ వ్యవహారంలో సూత్రధారిగా భావిస్తున్న గుంటూరుకు చెందిన వీరబ్రహ్మాన్ని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఫోటోలో ఉన్న వీరబ్రహ్మం ఆచూకీ తెలియజేసిన వారికి ₹1,00,000 నగదు బహుమతిని ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మీరేనని కాపాడాలి. నీకేం భయం లేదు, నేనున్నాగా. నువ్వు వెళ్ళి చార్మినార్ పక్కన మన అడ్డా లేదు, అక్కడ సెటిల్ అవ్వు. ఎవ్వడూ కనిపెట్టలేడు. హలో హలో, జడ్జి గారు. స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నరసింహాన్ని. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ అట్ దిస్ లేట్ నైట్. ఇట్స్ ఆల్ రైట్. వాట్స్ ద మ్యాటర్ మిస్టర్ నరసింహ? ఇంటర్ పేపర్ల లీకేజ్ విషయం మీరు వినే ఉంటారు, రోజు పేపర్లో చూస్తూనే ఉన్నారు. ఎస్, అఫ్ కోర్స్. ఆ కేసులో ముద్దాయి వీరబ్రహ్మం మీద 2 ఏళ్ల క్రితం మీ కోర్టులోని ఒక దొమ్మి కేసు విచారణ జరిగింది. ఆధారాలు ఏమీ లేనందువల్ల ఆ కేసులో వీరబ్రహ్మం నిర్దోషం తీర్పు చెప్పవలసి వచ్చింది మిస్టర్ నరసింహ. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ కేసులో వీరబ్రహ్మం తరఫున వాదించిన లాయర్ ఎవరో చెప్తారా సార్? అతని పేరు పోతినాయుడు. ఐ థింక్ అతను ఉండేది బంజారా హిల్స్ లో అనుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లాయర్ పోతినాయుడు, బంజారా హిల్స్. హలో, నేను ఎర్బెమన్. మీరా? ఏమిటి ఈ టైంలో?
నేను కోర్టులో సరెండర్ అవుదాం అనుకుంటున్నా. అంటే నేరం ఒప్పేసుకుంటారా? ఆ, అదే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కమిషన్ నరసింహ సామాన్యుడు గాడు. నేను గనక ఆడి చేతికి దొరికానో నన్ను ఏ కీలు కాకీలు ఎరిచి పారేస్తాడు. అందుకని ఆడు పట్టుకునేలోగా నేనే జడ్జి ముందు లొంగిపోదామని డిసైడ్ అయ్యాను. నువ్వు వెంటనే వచ్చాయి. సరే. స్టేట్మెంట్ రాయ్. నువ్వు క్వశ్చన్ పేపర్లు ఎలా సంపాదించావో, ఎవరెవరికి అమ్మావో, ఎంతెంత పుచ్చుకున్నావో, జరిగింది జరిగినట్టు, ఉన్నది ఉన్నట్టు నిజాలు రాయాలి. నీతో పాటు ఈ ర్యాకెట్ లో తోడు దొంగలెవరో, వాళ్ళ పేర్లు, ఊర్లు, ఎవరెవరికి ఎంతెంత వాటాలు పంచావో అన్ని డీటెయిల్డ్ గా రాయాలి. నేను తిరిగొచ్చేలోగా నీ అంతటి నువ్వుగా నిజాల్ని బయట పెట్టలేదనుకో. రాయ్. నమస్కారం అండి. నేను కమిషనర్ అండి. నా ఎదురుగా ఒక ఎదవ ఉన్నాడండి. ఆడు ఈరబెమ్మం అండి. ఆడు చేసిన ఎదవ పనులన్నీ స్టేట్మెంట్ గా రాసిమని ఇంకో ఎదవ అడిగాడండి. ఈడు ఎదవన్న ఎదవలా రాస్తున్నాడండి. ఈ రాసే ఎదవని లాకప్ డెత్ లో ఈరమరణం పొందిన ఎదవల్లో చేర్చాలనే నేనిక్కడికి వచ్చానండి. తమరికి నేను చెప్పింది కింద అండి. బుర్రలోకే కాదండి, ఈ టేప్ రికార్డర్ లో కూడా ఎక్కిందండి. నువ్వా? నమస్కారం అండి. నా ఎదురుగా ఒక ఎదవ ఉన్నాడండి. ఆడు కమిషనర్ అండి. ఎదవల్ని పట్టుకోమని ఆ ఎదవకి ఉద్యోగం ఇస్తే ఆడే ఎదవల్లో సేరి ఎదవ పనులు చేస్తున్నాడు. స్టేట్మెంట్ రాయ్. నువ్వు క్వశ్చన్ పేపర్లు ఎలా సంపాదించావో, ఎవరెవరికి అమ్మావో, ఎంతెంత పుచ్చుకున్నావో, జరిగింది జరిగినట్టు, ఉన్నది ఉన్నట్టు నిజాలు రాయాలి. నీతో పాటు ఈ ర్యాకెట్ లో తోడు దొంగలెవరో, వాళ్ళ పేర్లు, ఊర్లు, ఎవరెవరికి ఎంతెంత వాటాలు పంచావో అన్ని డీటెయిల్డ్ గా రాయాలి. నేను తిరిగొచ్చేలోగా నీ అంతటి నువ్వుగా నిజాల్ని బయట పెట్టలేదనుకో. రాయ్. నమస్కారం అండి. నేను కమిషనర్ అండి. నా ఎదురుగా ఒక ఎదవ ఉన్నాడండి. ఆడు ఈరబెమ్మం అండి. ఆడు చేసిన ఎదవ పనులన్నీ స్టేట్మెంట్ గా రాసిమని ఇంకో ఎదవ అడిగాడండి. ఈడు ఎదవన్న ఎదవలా రాస్తున్నాడండి. ఈ రాసే ఎదవని లాకప్ డెత్ లో ఈరమరణం పొందిన ఎదవల్లో చేర్చాలనే నేనిక్కడికి వచ్చానండి. తమరికి నేను చెప్పింది కింద అండి. బుర్రలోకే కాదండి, ఈ టేప్ రికార్డర్ లో కూడా ఎక్కిందండి. నువ్వా? నమస్కారం అండి. నా ఎదురుగా ఒక ఎదవ ఉన్నాడండి. ఆడు కమిషనర్ అండి. ఎదవల్ని పట్టుకోమని ఆ ఎదవకి ఉద్యోగం ఇస్తే ఆడే ఎదవల్లో సేరి ఎదవ పనులు చేస్తున్నాడండి. ఆడు చేసే ఎదవ పనులు నాకు తెలియవని ఆ ఎదవ ఉద్దేశం అండి. కానీ నేనంత ఎదవని కాదండి. కాదు గనకనే ఈ రాసే ఎదవని ఒంటరిగా వదిలిడితే ఈ ఎదవ ఎనకున్న ఎదవన్నర ఎదవ వస్తాడని, ఎదవ వాగుడంతా వాగుతాడని, దాన్ని రికార్డ్ చేయొచ్చని బాగా ఆలోచించే అలా బయటికి వెళ్ళినట్టు ఇలా వచ్చేసానండి. అయ్యా, తమరికి నేను చెప్పింది బుర్రకెక్కిందండి. ఏంటి మర్యాద లేకుండా తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు టేప్ లోనే కాదు, వీడియోలో రికార్డ్ చేసినా సరే నన్నేం చేయలేవు. నా వెనక సీఎం ఉన్నాడా? ఉంటే ఏం చేస్తాడు? నోరు మెదపకుండానే సూట్ కేసుల్లో కోట్లు మింగేసి అడ్డదారుల్లో ఎంపీలు అడుకుని దేశాన్ని పాలించిన మాజీ పీఎంఎల్ని చీటింగ్ ఫోర్జరీ కేసుల్లో కోర్టుకు లాకొచ్చి బోన్లో నిలబెడుతూ ఉంటే బొచ్చులో కమిషనర్వి నువ్వెంత, నీ బతుకెంత? మిస్టర్ నరసింహ, దిస్ ఇస్ టూ మచ్. అయినా మేమేమైనా మద్దలు చేసావా, రేపులు చేసావా? ఆఫ్టర్ ఆల్ క్వశ్చన్ పేపర్ లీక్.
క్వశ్చన్ పేపర్ల లీకేజ్ ఆఫ్టర్ ఆల్. గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. తమ పిల్లల్ని తామే పొట్టన పెట్టుకునే విషసర్పాలు కూడా మీ అంత నీచానికి దిగజారు. రేపటి పౌరులై దేశాన్ని ముందుకు నడిపించాల్సిన అభం శుభం తెలియని అమాయక విద్యార్థులను చిన్న వయసు నుండే అక్రమాలకు, అడ్డదారులకు, తప్పుడు మార్గాలకు అలవాటు పడేట్టు చేసి వాళ్ళ ఆలోచన విధానాల్ని, వాళ్ళ భవిష్యత్తుని హత్య చేస్తున్నారే, ఇది మర్డర్ కాదా? కష్టపడి రాత్రనక పగలనక కళ్లలో ఒత్తులేసుకుని చదివిన విద్యార్థులున్నారే, వాళ్ళందరూ పరీక్షలు పూర్తయ్యాయని, ఫస్ట్ క్లాస్ వస్తుందని, ర్యాంక్ వస్తుందని, డిస్టింక్షన్ సాధిస్తామని ఊహల్లో తెలిపోయిన వాళ్ళంతా మీరు చేసిన దుర్మార్గం వల్ల పరీక్షలు రద్దయి ఎంత మనస్తాపానికి గురయ్యారో ఆలోచించారా? వాళ్లలో మనోనిబ్బరం దెబ్బతిన్నా, ఈ సమాజం మీద రోత పుట్టినా, ఈ దేశంలో నీతి నియమాలకు విలువ లేదని వాళ్ళ మనసులో ముద్రపడి తిరుగుబాటు ధోరణికి కారణమైన ఆ పాపం, ఆ ఘోరం మీది కాదా? అది నువ్వు చెప్పిన రేపు కంటే హీనమైంది, హేయమైంది కాదా? ఒక హత్య చేస్తేనే ఉరి శిక్ష అయితే ఇంతమంది విద్యార్థుల ఆత్మబలాన్ని హత్య చేసిన నిన్ను, ఆ వీర బ్రహ్మాన్ని ఎన్నిసార్లు ఉరి తీయాలి? ఒక రేప్ చేస్తేనే యావజ్జీవ కారాగార శిక్ష అయితే ఇంతమంది భావి భారత పౌరుల జీవితాశయాల్ని రేప్ చేసిన మీలాంటి కిరాతకుల్ని ఎన్ని జన్మలు కటకటాల్లో ఉంచాలి? లోక్, ఇందాకేదో అన్నావే నీ వెనకెవడో ఉన్నాడని. వాణ్ణి, వాడి వెనకున్న వాణ్ణి, వాడి వెనకున్న వాడి వెనకున్న వాణ్ణి కూడా నీ కళ్ళ ముందే ఒంగో పెట్టి కొడతా. కౌంట్ యువర్ డే. సీఎము గోయిందా, గోయిందా. ఏంటి పిక్కి తెచ్చిపోయావేంటి? ఏ ముఖ్యమంత్రి, నువ్వు భలే కేట్నా కొడుకు అయ్యా. అందరికీ బాంబు పెట్టే నాకే నువ్వు పెద్ద బాంబు పెట్టావే. నేనేం చేశాను? భలే యాక్ట్ చేస్తావయ్యా. అన్నీ నువ్వే చేసి నేనేం చేశానంటూ చిన్నపిల్లాడు అడుగుతున్నావా? ఏయ్, రౌడీలందరినీ స్మాష్ చెయ్యమని నువ్వేగా ఆ నరసింహకి స్పెషల్ పవర్స్ ఇచ్చి అపాయింట్ చేశావు. గోవిందా, గోవిందా. నా మాట విను. అసెంబ్లీలో చాలా చాలా గొడవలైనాయి. ప్రజల కోసం ఆ పవర్స్ ఇచ్చాను. వాళ్ళంతా ప్రజలు, నేను గొర్రెననుకున్నావా? బిడ్డను ఉయ్యాలో వేసి వాడిని గిల్లను గిల్లుతావు. నేను క్యార్ 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 అని గుక్కుపట్టి ఆడవును, మళ్ళీ గిల్లుతా. ఇప్పుడే ఫోన్ చెయ్యి. వాడికి స్పెషల్ పవర్స్ అన్ని క్యాన్సిల్ చేయాలి, క్యాన్సిల్ చేయాలి. రేపు నేను అసెంబ్లీలో మాట్లాడతాను. ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తారు. ఒక్కరోజు టైం ఇవ్వు. ఒక్కరోజు ప్లీజ్. ఒక్కరోజు చేయాలి. మర్చిపోకు. ముందు వచ్చిన సంగతి చెప్పు, తర్వాత ఇవన్నీ. భద్రయ్య, ఇప్పుడు మన ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భుక్కమంటుంది. రోజుకో ఎన్కౌంటర్ జరుగుతోంది. ఇక మన విరోధాలు మరిచి ఒకటవ్వాలి. ఎందుకు? భద్రయ్య, ఇప్పుడు నేను చెప్తున్నది మన ఇద్దరి క్షేమానికి. రౌడీ దాన్ని స్మాష్ చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఆ నరసింహ. వాడికి సపోర్టు హోమ్ మినిస్టర్ ప్రసాద్. భద్రయ్య, మనల్ని నామరూపాలు లేకుండా చేయాలని పోలీస్ కమిషన్ మూల కూర్చోబెట్టి ఆటో డ్రైవర్ని పిలిచి స్పెషల్ పవర్స్ ఇచ్చి మనల్ని ఫినిష్ చేయమన్నాడు. ఇది నీకో తెలుసు. ఆ నరసింహం మన వాళ్ళందరినీ పిచ్చి కుక్కలా కొట్టి బజార్లో ఊరేగిస్తున్నాడు. మొన్న ఆ సాంబాని సూట్ చేసి చంపేశాడు తెలుసా? మన ఇద్దరం ఇలా ఎదురుదాడు చేసుకుంటూ ఉంటే నిన్న సాంబా, రేపు నేను, ఎల్లుండి నువ్వు బలైపోవలసిందే. నీ మీద నేను, నా మీద నువ్వు కత్తులు నొత్తి ఏం ప్రయోజనం? మనం కొట్టుకు చావాల్సిందే. మన ఇద్దరం ఒకటైతే ఆ పోలీసు నాయాలు ఏం చేయలేరు మనల్ని. నీ మాటల్లో నిజం ఉంది. ఈ పోలీసులు మనందరినీ వేటాడుతున్నట్టుగా
మనం వాళ్ళని వేటాడడం మొదలెడదాం. ఈ వేటలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఏమంటాం? దావూద్, ఈ భద్రయ్య స్నేహితుల్ని చేరదీస్తాడు, ప్రాణమైనా ఇస్తాడు. ఈ రోజు నుంచి మనిద్దరం స్నేహితులు మాత్రమే కాదు, తోడబుట్టని అన్నదమ్ములు. భద్రయ్య, కులాసయ్యనా? క్యాపు బేబీ అంటే ఏమిటో అర్థమైందా? బ్యాడ్ బాయ్. ఏంటిదంతా? ఇవ్వర కత్తి. ఆవేశపడకు. వీడికి శిక్ష చావు కాదు, మగతనం లేకుండా చేయాలి. వీళ్ళు మనకి పోలీస్ పవర్ చూపించాలి, మనం వీళ్ళకి రౌడీ పవర్ చూపించాలి. వీడి వెళ్ళి వాడి దగ్గర ఏడవాలి. వాడు ఆ రోషంతో మన మీద పడతాడు. అప్పుడే వాడిని చంపి మనం పగ తెచ్చుకోవాలి. నేను డాక్టర్, నువ్వు పేషెంట్. ఆ నరసింహ మగతనం లేకుండా ఎలా చేయాలో నేర్పాడు. అదేవిధంగా నేను ఇప్పుడు చేసి వాడికి బుద్ధి చెట్టు చేస్తాను. ఆర్ యు రెడీ నౌ? రక్తం ఎక్కువ పోయింది, అయినా నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. మోహన్, ఎలా ఉన్నారు? ఏం చెప్పమంటారు? భద్రయ్య, దావుదు కలిసి నాకు తీరం ద్రోహం చేశారు. జీవోత్సవాన్ని చేశారు సార్, జీవోత్సవాన్ని చేశారు. మిస్టర్ మోహన్, డోంట్ క్రై. పోలీసులైన మనం ఏడవకూడదు. బీ బ్రేవ్. ఓకే ఓకే. మిస్టర్ మోహన్, భద్రయ్య దావుదు ఉండే స్పాట్ మీకు తెలుసా?
భుజంగరావు భుజంగరావు ఇక నా భగవంతుడు కాపాడలేడు. చేసిన తప్పులొప్పుకుని మర్యాదగా సరెండర్ అవ్వమని నీకెన్నోసార్లు చెప్పాను. బట్ ధనదాహంతో పదవీ వ్యామోహంతో అన్యాయాలు చేస్తూ ఎందరో అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నావు. లోక్, నీ అంత్యకాలం దగ్గర పడింది. మీ అందరికీ రైట్ హ్యాండ్ గా ఉన్న బాంభద్రయ్య నా కస్టడీలో ఉన్నాడు. ఈ పోలీస్ దెబ్బలకు అప్రూవర్ అయి రేపు కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వొక గోముఖ వ్యాఘ్రమని గ్రహించలేని ఈ అమాయక ప్రజలు నిన్ను ఏ చేతులతో సీఎం కుర్చీలో కూర్చోపెట్టారో ఆ చేతులతోనే నిన్ను నడి రోడ్లో పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టి నీ మొహాన కాండ్రించి ఉమ్మేసి నిన్ను సజీవంగా సమాధి చేస్తాను. ఎంతవరకు నువ్వు చెప్పింది నేను విన్నా, ఇక నేను చెప్పేది నువ్వు విను. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. మన సమాజంలో సర్వోత్కృష్టమైన స్థానం తల్లిది. నవమాసములు మోసి కని నీకు విద్యాబుద్ధులు నేర్పించిన ఆ నీ తల్లి ఇప్పుడు నా కస్టడీలో ఉంది. నువ్వెంతో ప్రేమించిన నీ భార్య లీల మా రాజకీయ రణరంగంలో బలైపోయింది. ఇప్పుడు నిన్నెంతో ప్రేమిస్తున్న రేఖ నా కస్టడీలో ఉంది. నువ్వెవరి కోసం పోలీసు ఉద్యోగం మానేసి మళ్లీ ఎవరి మాట విని యూనిఫామ్ వేసుకున్నావో ఆ నీ గారాల ముద్దు బిడ్డ చేసి నా కస్టడీలో ఉన్నాడు. అలా తెల్లబోయి చూస్తావేంటి? నేను చెప్పింది నమ్మలేకపోతున్నావా? ఒక్క నిమిషం. హాయ్ స్వీటీ. హలో, రావు, ఇలాంటి పిలు. ఓకే సార్. పిల్లలు మాట్లాడు. డాడీ డాడీ మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు డాడీ. డాడీ ఏం నరసింహ, షాక్ గా ఉందా? భయపడుతున్నావా? నువ్వు ఈఎస్పీ వ్యాసు వారసుడు అయితే నేను చాణక్యుడు వారసుణ్ణి. నువ్వు భద్రయ్యని అరెస్ట్ చేసిన వెంటనే నా సేఫ్టీ కోసం నేను మీ వాళ్ళందరినీ కిడ్నాప్ చేశాను. నువ్వు మర్యాదగా భద్రయ్యని తీసుకొచ్చి నాకు అప్పగిస్తే నేను మీ వాళ్ళందరినీ నీకు అప్పగిస్తాను. లేదంటే మా రాజకీయ రణరంగంలో వాళ్ళు కూడా బలైపోతారు. ది చాయిస్ ఈజ్ ఎంటైర్లీ యువర్. ఏయ్ భుజంగరావు, పోలీసుకి సెంటిమెంట్ ఉండకూడదు, సెంటిమెంట్ ఉంటే పోలీస్ అవ్వకూడదు అనే సిద్ధాంతాన్ని నమ్మే పోలీసు నేను. కన్న తల్లైనా సరే, ముద్దు బిడ్డైనా సరే, ప్రాణమిచ్చే పెళ్ళామైనా సరే, నో సెంటిమెంట్, నో కాంప్రమైజ్. దిస్ ఇస్ పోలీస్ బ్లడ్. 1947లో దేశ స్వాతంత్రం కోసం ఎందరో ఎన్నెన్నో త్యాగాలు చేశారు. 1997లో ఈ ఆంధ్ర రాష్ట్ర యశస్సు కోసం ప్రాణత్యాగం చేయడానికి వెనకాడ్డి నరసింహ. రేపు ఉదయం 10 గంటలకి భద్రయ్యని కోర్టులో హాజరుపరిచి నిజం కక్కించి మిమ్మల్ని ఉరిస్తంభం ఎక్కించలేదో నేను ఆంధ్ర పోలీసునే కాదు.
వెల్కమ్ భద్రయ్య, వెల్కమ్. ఆ నరసింహగాడి కళ్ళలో కారం పెట్టి నువ్వు ఇక్కడికి వచ్చేలా చేశాను. ప్రాణ భయంతో ఎప్పుడుగా మారి మాకే సమాధులు కట్టాలని చూసావా? ఇక ఏ కోర్టు మాకు తీర్పు ఇవ్వదురా. నేనే నీకు అంతిమ తీర్పు ఇస్తున్నాను. మాతో స్నేహం చేసి మాకు ద్రోహం చేసేవాడికి శిక్ష ఏమిటో తెలుసా? చావు. కుమార్, ఓపెన్ ది డోర్. సింహ, నరసింహ, నువ్వా? భుజంగరావు, షాక్ గా ఉందా? భయపడుతున్నావా? నీది పొలిటికల్ బ్రెయిన్ అయితే పోలీస్ బ్రెయిన్. నువ్వు చేసిన ఛాలెంజ్ కి నేను ఎదురు దెబ్బ కొట్టి భద్రయ్యని భద్రంగా కోర్టుకు పంపాను. ఈ పాటికి భద్రయ్య మీ అందరి జాతకాలు కోర్టులో. అయ్యా, నేనిప్పుడు చెప్తున్నదంతా నిజమేనండి. ఇప్పటి ముఖ్యమంత్రి భుజంగరావు ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ ముఖ్యమంత్రి ధర్మరాజు గారిని ఆయన జన్మదినోత్సవం రోజు చంపాలనుకున్నది నిజమేనండి అయ్యా. ధర్మరాజు గారిని చంపడానికి మేం ప్రయత్నించామన్న సంగతి తెలిసి ఆ ఎస్ఐ నరసింహ మా అందరినీ పట్టుకోవాలనుకుంటే పేజర్లో బాంబు పెట్టి ఆయన్నే చంపడానికి మేం ప్రయత్నించామండి. కానీ ఆయనకు బదులు ఆయన భార్య చనిపోయింది. ఇందులో కమిషనర్ గారి హస్తము ఉందండి. మేం చేసిన నేరాలు చట్టం పరిధిలోకి రాకుండా సపోర్ట్ చేసింది ఆ పోలీస్ కమిషనర్ అల్లుడు ఎస్ఐ కుమార్. రాష్ట్రంలో జరిగిన మానభంగాలకి, అత్యాచారాలకి, బ్లూ ఫిల్ములకి కారకుడు దావూద్. ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలను పాడు చేశాడు ఆ దావూద్. అయ్యా, నేను చెప్పిందంతా నిజం. నేను అప్రూవ్ అయినందుకు నా మీద మీరు కరుణ చూపించద్దు. నేను ఎప్పటిదాకా చేసిన నేరానికి దయ తలుచుకుంటూ శిక్ష విధించాలి. మీరు శిక్ష విధించాలి. భద్రయ్య ఎలియాస్ బాంబు భద్రయ్య, ఇతని వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది. కానీ న్యాయస్థానానికి ముఖ్యంగా కావాల్సింది సాక్ష్యాధారాలు. ఇతని వాంగ్మూలంతో పాటు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి యువరానా. కూర్చోండి యువరానా, కూర్చోండి. న్యాయం, నీతి, ధర్మం కాపాడే న్యాయమూర్తులు మీరు. పేదవాడైనా, శ్రీమంతుడైనా, సీఎం అయినా, పిఎం అయినా న్యాయమూర్తి ముందు తలవంచక తప్పదు. నో నీ సభవులా. ప్లీజ్ ప్లీజ్ యువరానా, ప్లీజ్. థ్యాంక్ యూ యువరానా. యువరానా, దేశాన్ని కాపాడుతామంటూ ఈ రాజకీయ నాయకులు శాసనసభలో ప్రమాణం చేసి మంత్రి పదవులు స్వీకరించి ప్రజలకు చేస్తున్నదేమిటి? మోసం, వంచన, రౌడీయిజం, గుండాయిజం. 5 సంవత్సరాల రాజకీయ జీవితంలో 5 మనుషులకు అన్నం పెట్టలేకపోయినా 500 కోట్లు కొల్లగొట్టి దేశద్రోహం చేస్తున్నారు ఈ రాజకీయ గుండాలు.
జనాన్ని బెదిరించి మామూళ్లు గుంజుతూ ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తూ మరణ మృదంగాలు వాయిస్తూ మరణ హోమం చేస్తున్నారు ఈ రౌడీలు. ఈ రౌడీలకి ఇలాంటి రాజకీయ నాయకులు, ఈ పోలీసులు సపోర్ట్. యువరానా, వీళ్ల హస్తం లీకేజీల్లో, స్కాముల్లో ఉన్నంత వరకు ఈ దేశానికి మోక్షం లేదు. ఈ రోజు మీరిచ్చే తీర్పు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి గుణపాఠం కావాలి. పెన్ ఈజ్ మైటియర్ దెన్ స్వర్డ్ అనే సత్యాన్ని ఈనాడు ఈ న్యాయదేవత నిరూపించాలి. యువరానా, ఆ కలం పాళినే కత్తిగా చేసి ఈ బాధిత ప్రజల రక్తాన్ని సిరాగా మార్చి స్వచ్ఛమైన తెల్ల కాగితం మీద ప్రతి ఒక్క భారతీయుడు మెచ్చుకునే విధంగా రక్తాక్షరాలతో తీర్పివ్వండి. యువరానా, తీర్పివ్వండి, తీర్పివ్వండి. ఇంతవరకు జరిగిన వాదోపవాదాలను విన్న తరువాత భద్రయ్య వాంగ్మూలం వాస్తవమని ఈ కోర్టు ధృవీకరించింది. భుజంగరావు ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచవాలని కోర్టు ఆదేశిస్తుంది. భుజంగరావు, బాము భద్రయ్యలతో పాటు మిగిలిన నిందితులందరికీ ఐపీసీ 119వ సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఈనాటి విశేషాలు: భుజంగరావు ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ ఉత్తర్వు జారీ చేశారు. శాసనసభాపక్షం సమావేశమై నూతన ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడైన శ్రీ ధర్మరాజు గారిని